హాయ్ అండి అందరికి వెల్కమ్ టు స్టడీ విత్ ట్రిక్స్. ఈరోజు మనం వీక్లీ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూ సిరీస్ లో భాగంగా 23rd నుండి 5th సెప్టెంబర్ వరకు కరెంట్ అఫైర్స్ ని డిస్కస్ చేయబోతున్నాం. రివిజన్ ఈస్ కీ టు సక్సెస్ కాబట్టి రివిజన్ అనేటువంటిది కంపల్సరీ చేయండి. విచ్ Constitution Amendment Bill introduced in 2025 proposes the removal of ministers from office if they are detained for 30 consecutive డేస్. 2025లో ప్రవేశపెట్టిన ఏ రాజ్యాంగ సవరణ బిల్లు మంత్రులు 30 రోజులు నిరంతర నిర్బంధంలో ఉన్నప్పుడు పదవి నుండి తొలగించేందుకు ప్రతిపాదించబడింది అంటే 130వ సవరణ బిల్లు 138th అమెండ్మెంట్. సో ఈ బిల్లు అనేటువంటిది వర్షాకాల సమావేశంలో ఎవరి ద్వారా అంటే కేంద్ర హోంమంత్రి ద్వారా లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ బిల్లును ప్రవేశపెట్టిన వెంటనే ప్రతిపక్షాల యొక్క తీవ్ర నిరసనల కారణంగా తదుపరి పరిశీలన కోసం ఏ కమిటీకి అంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపడం జరిగింది. సో ఈ బిల్లు ఏం చెప్తుంది అంటే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు మరియు ఇతర మంత్రులు 5 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ శిక్ష ఉన్న కేసులలో 30 రోజులు కంటిన్యూస్ గా నిర్బంధంలో ఉన్నప్పుడు వారి యొక్క పదవి నుండి తాత్కాలికంగా తొలగించేటువంటి చట్టబద్ధమైనటువంటి వ్యవస్థను ప్రతిపాదిస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కేజ్రీవాల్ గారిని 30 days కంటే ఎక్కువ రోజులు జైల్లో పెట్టడం జరిగింది ఆయన పదవిలో ఉన్నప్పుడు. సో అలాంటి కేసెస్లో ఏమవుతుందంటే ఆయనను పదవిలో నుంచి తొలగించవచ్చు. అయితే అది శాశ్వత నిషేధం కాదు, ఓన్లీ తాత్కాలిక చర్యగా మాత్రమే ఉంటుంది. సో ఈ బిల్లు ద్వారా ఏ ఆర్టికల్స్ కి సవరణలు చేయబడతాయి అంటే ఆర్టికల్ 75 కేంద్ర మంత్రులకు సంబంధించింది, ఆర్టికల్ 164 రాష్ట్ర మంత్రులకు సంబంధించింది, ఆర్టికల్ 239 ఏఏ ఢిల్లీ పాలనకు సంబంధించినది. What is the name of the half-humanoid robot that will be on board ISRO's first uncrewed Gaganyaan mission in December 2025? డిసెంబర్ 2025లో ఇస్రో ప్రారంభించనున్న తొలి క్రూ లేకుండా గగన్యాన్ మిషన్ లో ప్రయాణించేటువంటి హాఫ్ హ్యూమనాయిడ్ రోబో పేరు ఏమిటి అంటే వ్యోమమిత్ర. సో ఈ వ్యోమమిత్ర గురించి ఆల్రెడీ ఏపీఎస్సీ గ్రూప్ 1 లో క్వశ్చన్ అడిగారు కాబట్టి ఇది ఇంపార్టెంట్. ఇది గగన్యాన్ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. సో క్రూ లేకుండా గగన్యాన్ మిషన్ ను ప్రారంభించనుంది ఇస్రో. ఎప్పుడు అంటే డిసెంబర్ 2025 లో ఈ మిషన్ లో వ్యోమమిత్ర అనేటువంటి హ్యూమనాయిడ్ రోబో అనేటువంటిది ప్రయాణిస్తుంది. ఇది మైక్రోగ్రావిటీ పరిస్థితుల్లో మానవ శరీర ప్రక్రియలను అనుకరించడమే కాకుండా వాతావరణ నియంత్రణ మరియు లైఫ్ సపోర్ట్ వంటి ముఖ్యమైనటువంటి అంతరిక్ష వ్యవస్థలను కూడా పరీక్షిస్తుంది. వేర్ వాస్ ద రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ inaugurated by ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఎన్ చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు గారు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ను ఎక్కడ ప్రారంభించారు అంటే మంగళగిరిలో ప్రారంభించారు. అది మంగళగిరిలో ఎక్కడ అంటే మయూరి టెక్ పార్క్ లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ హబ్ ను అంటే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ను ఎప్పుడు అంటే 20th August ను ప్రారంభించడం జరిగింది. సో ఎవరి సహకారంతో దీన్ని ప్రారంభించారు అంటే టాటా సన్స్ చైర్మన్ అయినటువంటి ఎస్ చంద్రశేఖర్ గారి సహాయంతోనే దీన్ని స్థాపించబడడం జరిగింది. ఇది రాష్ట్రాన్ని ఆవిష్కరణ మరియు స్టార్టప్ల కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో రూపొందించబడింది. సో ఇది ముఖ్యంగా ఏ మోడల్ పైన పనిచేస్తుంది అంటే హబ్ అండ్ స్పోక్స్ మోడల్ ఆధారంగా పనిచేస్తుంది. సో ఇక్కడ హబ్ గా ఏది ఉంటుంది అంటే అమరావతి ప్రధాన కేంద్రంగా ఉంటుంది. అదే విధంగా స్పోక్స్ గా ఏమి ఉంటాయంటే ఉప కేంద్రాలు అయినటువంటి విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, అనంతపురం మరియు మరో ప్రాంతం ఇంకా ఉంది, అది ఇంకా డిసైడ్ కాలేదు. సో ఈ ప్రాంతాలు కలిసి ఇవి ఉప ప్రాంతాలు. అంటే మెయిన్ ప్రాంతం ఏది ఉంటుంది, కేంద్ర ప్రాంతం ఏది అంటే అమరావతి ఉంటుందన్నమాట. సో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలన్నింటిలోనూ ఈ ఇన్నోవేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయనట్లు ప్రకటించడం జరిగింది. అయితే ఇది ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త అనే ఆయన నినాదానికి అనుగుణంగా ఉంది. యువతను ప్రోత్సహించి సృజనాత్మకంగా ప్రేరేపించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. సో ఈ టాటా ఇన్నోవేషన్ హబ్ స్థాపించిన 24 hours లోనే 1,67,321 ఆవిష్కరణలు మరియు స్టార్టప్లు నమోదు చేసి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అనేటువంటిది సాధించడం జరిగింది.
will India's largest and most modern central library be established according to Andhra Pradesh Education Development Plans. ఆంధ్రప్రదేశ్ విద్యాభివృద్ధి ప్రణాళిక ప్రకారం భారతదేశంలో అతిపెద్ద మరియు ఆధునిక కేంద్ర గ్రంథాలయం ఎక్కడ స్థాపించబడినుంది అంటే అమరావతిలో స్థాపించబడింది. దీన్ని ఎవరు అనౌన్స్ చేశారు అంటే నారా లోకేష్ గారు అనౌన్స్ చేయడం జరిగింది. ఇది రాష్ట్ర రాజధానిగా అభివృద్ధి చెందినటువంటి ఎక్కడ అంటే అమరావతిలో, అమరావతిని ప్రపంచ స్థాయి జ్ఞాన కేంద్రంగా మార్చే లక్ష్యంతో రూపొందించడం జరిగింది. యాక్చువల్గా దీన్ని ఎందుకు అనౌన్స్ చేశారు, దేని ఆధారంగా అనౌన్స్ చేశారంటే యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ అనేటువంటిది రావడం జరిగింది. ఈ రిపోర్టు 2024కు సంబంధించింది. ఈ రిపోర్ట్లో ఏమని మెన్షన్ చేశారంటే గ్రామీణ పాఠశాలల విద్యార్థులలో గణనీయమైనటువంటి అభ్యాస లోపాలు ఉన్నట్లు వెల్లడైంది. ఉదాహరణకి 5వ తరగతి విద్యార్థులు కేవలం 37.5% మాత్రమే సెకండ్ తరగతి స్థాయి తెలుగును చదవగలుగుతున్నారనమాట. అయితే ఇది 2018లో ఎంత పర్సెంటేజ్ అంటే 57.1% ఉంది. కానీ ఎంతకు తగ్గిపోయింది 24లో అంటే 37.5%కి తగ్గిపోయింది. సో అందుకోసమే ఈ లైబ్రరీని ఏర్పాటు చేయనట్లు నారా లోకేష్ గారు ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా 125 కొత్త ఆటిజం కేంద్రాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. What is the name of the NASA's artificial intelligence model developed to predict solar flares and space weather events? సౌర జ్వాలలు మరియు అంతరిక్ష వాతావరణ ఘటనను అంచనా వేయడానికి నాసా అభివృద్ధి చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ పేరు ఏమిటి అంటే సూర్య ఏ. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఈ సూర్య ఏ అనేటువంటి వాటిని ఎవరు కలిసి అభివృద్ధి చేశారు అంటే నాసా మరియు IBM సంయుక్తంగా అభివృద్ధి చేయడం జరిగింది. సో ఇది అధునాతన కృత్రిమ మేధస్సు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్. ఇది సౌర డైనమిక్స్ అబ్జర్వేటరీ నుండి 9 సంవత్సరాలైన డేటాను విశ్లేషిస్తుంది. అదేవిధంగా సౌర జ్వాలలు మరియు సౌర విస్ఫోటనాలను 2 గంటల ముందుగా అంచనా వేస్తుంది. ఈ అంచనాలు ఉపగ్రహాలు, పవర్ గ్రిడ్లు, విమానయానం మరియు GPS వ్యవస్థలను అంతరిక్ష వాతావరణ ప్రభావం నుండి రక్షించడంలో సహాయపడుతుంది. సో సూర్య ఏ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. సో ఎగ్జామ్లో అలా కాకుండా సూర్య ఏ అనేటువంటి దాన్ని ఎవరు అభివృద్ధి చేశారు అంటే నాసా మరియు IBM అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. What is the primary goal of Andhra Pradesh P4 initiative launched by చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించినటువంటి P4 కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే అచీవ్ జీరో పావర్టీ బై 2029 2029 నాటికి పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించడమే ఈ P4 ఇనిషియేటివ్ యొక్క ముఖ్య లక్ష్యం. ఇది ఒక సమగ్ర సంక్షేమ మోడల్. ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు అమలు చేశారు అంటే 2025 ఆగస్ట్ 19న రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడం జరిగింది. సో దీని ప్రధాన లక్ష్యాలు ఏంటి అంటే ప్రతి కుటుంబానికి ఉన్నత జీవన ప్రమాణం కల్పించడం, ఆర్థిక, వైద్య, ఉపాధి అవసరాలను గుర్తించి సహాయం చేయడం, సామాజిక బాధ్యతతో కూడినటువంటి సేవా భావాలను ప్రోత్సహించడం, పేదరిక నిర్మూలన కోసం ప్రజల సహకారంతో ముందుకు సాగడం. సో ఈ ఆంధ్రప్రదేశ్ P4 ఇనిషియేటివ్ అనేటువంటి దాంట్లో ముఖ్యాంశాలు ఏంటి అంటే సో బంగారు కుటుంబాలు ఉంటాయండి. ఎన్ని బంగారు కుటుంబాలను గుర్తించారు అంటే 9,37,913 కుటుంబాలు గుర్తించబడ్డాయి. వీరి అవసరాలకు యాక్చువల్గా వీరి యొక్క అవసరాలను ఒక సర్వే అనేటువంటిది నిర్వహించడం జరిగింది. 11 ప్రశ్నల సర్వే. దీనిని AI ఆధారిత సర్వే ద్వారా విశ్లేషించారు. ఇందులో ఏం అవసరాలను గుర్తించారు అంటే 31% ఉపాధి అవకాశాలు కావాలని పేర్కొన్నారు. ఈ సర్వేలో 22% వైద్య సహాయం అవసరమని పేర్కొనడం జరిగింది. 9% చిన్న వ్యాపార విస్తరణకు మద్దతు కావాలి అని పేర్కొన్నారనమాట. సో ఎవరు ఫస్ట్ బంగారు కుటుంబాలుగా గుర్తించబడ్డాయి అంటే నరసింహ ఫ్యామిలీ ఫ్రమ్ మంగళగిరి మరియు ఇమాన్యుయల్ ఫ్యామిలీ ఫ్రమ్ అమరావతి వర్ నేమ్డ్ యాజ్ ద గోల్డెన్ ఫ్యామిలీస్ అంటే బంగారు కుటుంబాలుగా వీరిని మొదటిగా గుర్తించడం జరిగింది. సో మార్గదర్శకులుగా సో ఎవరు అంటే స్వచ్ఛందంగా ఎవరైతే సేవ చేయాలనుకుంటారో వారు
ముందుకు వచ్చినటువంటి వ్యక్తులు అనమాట. వారి పేర్లను నమోదు చేసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు స్వయంగా కుప్పంలో ఎన్ని కుటుంబాలు అంటే 250 కుటుంబాలను దత్తత తీసుకోవడం జరిగింది. సో దీనికి ఇంకా ఎవరైనా సహాయం చేశారా, భాగస్వామ్యం చేశారా ఈ కార్యక్రమంలో అంటే అవును, బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్, వేదాంత వంటి సంస్థలు సిఎస్ఆర్ ద్వారా సేవలు అందిస్తే P4 మోడల్ ప్రజల నేరుగా భాగస్వామ్యంతో సేవలు అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. సో ప్రతి 3 సంవత్సరాలకి ఈ కార్యక్రమాన్ని సీఎం గారు సమీక్షించనున్నారు. ఎమ్మెల్యేలు, అధికారులు కూడా స్వచ్ఛందంగా పాల్గొనవచ్చు. సో చంద్రబాబు నాయుడు గారు స్వయంగా మార్గదర్శిగా నమోదు అయ్యడం జరిగింది. ఆయన ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు అనేటువంటివి నిర్వహించారు. What is a new name approved by the Union Home Ministry for Jalalabad town in Uttar Pradesh, Shahjahanpur డిస్ట్రిక్ట్? ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్ జిల్లాలో ఉన్న జలాలాబాద్ పట్టణానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆమోదించిన కొత్త పేరు ఏమిటి అంటే పరశురాం పురి. సో ఈ జలాలాబాద్ ఎక్కడుంది? ఉత్తరప్రదేశ్ లో ఉంది. సో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చేసినటువంటి అభ్యర్థన కారణంగా సో ఈ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అనేటువంటిది రిక్వెస్ట్ పంపింది ఎవరికి అంటే కేంద్ర హోం మంత్రిత్వ శాఖకి. ఎందుకు అంటే జలాలాబాద్ పేరును పరశురాం పేరుగా మార్చేందుకు ఆమోదించాలని. సో ఎందుకు వీరు పరశురాంపురిగా మార్చాలనుకుంటున్నారంటే ఈ జలాలాబాద్ అనేటువంటిది పరశురాముని జన్మస్థలంగా గుర్తించబడింది మరియు ఆయనకు అంకితమైన పురాతన దేవాలయం అక్కడ ఉంది కాబట్టి. Which missile is India's longest range ballistic missile capable of covering over 5,000 kilometers was successfully test fired on August 20, 2025. 5,000 కిలోమీటర్లకు పైగా పరిధిని కలిగి 2025 ఆగస్టు 20న విజయవంతంగా పరీక్షించిన భారతదేశ దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణి ఏమిటి అంటే అగ్ని-5 అండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ అగ్ని సిరీస్ అనేటువంటిది ఇది ఒక బాలిస్టిక్ క్షిపణి ఎప్పుడు పరీక్షించారంటే ఆగస్టు 20న ఒడిశాలోని చాందీపూర్లో ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుండి విజయవంతంగా పరీక్షించడం జరిగింది. దీని యొక్క పరిధి ఎంత అంటే 5,000 నుండి 5,500 కిలోమీటర్లు మరియు 1.5 టన్నుల అణు వార్హెడ్ ను మోయగలదు. సో ఇక్కడ ఇచ్చాము ఇక్కడ మిసైల్స్ గురించి. అగ్ని-1 అనేటువంటిది రేంజ్ ఎంత అంటే 700 నుంచి 1,200 వరకు. ఇది ఒక షార్ట్ రేంజ్ మిసైల్ అనమాట. అగ్ని-2 అయితే 2,000 నుండి 2,005 వరకు ఉంటుంది. అగ్ని-3 అయితే 3,000 నుండి 3,500 వరకు ఉంటుంది రేంజ్ అనేటువంటిది. అగ్ని-4 అయితే 3,500 నుంచి 4,000 వరకు ఉంటుంది. అగ్ని-5 అయితే 5,000 ప్లస్ ఉంటుంది అనమాట. Which facility in Russia's Kursk region was recently affected by a Ukrainian drone strike? రష్యాలోని కుర్స్క్ ప్రాంతంలో ఇటీవల ఉక్రెయిన్ డ్రోన్ దాడికి గురైనటువంటి కేంద్రం ఏది అంటే కుర్స్క్ అనే విద్యుత్ కేంద్రం. సో ఉక్రెయిన్ అనేటువంటిది డ్రోన్ తో దాడి చేయడం జరిగింది. ఏ ప్రాంతాన్ని అంటే రష్యాలోని కుర్స్క్ అణు విద్యుత్ ప్రాంతాన్ని. సో అక్కడ ఈ డ్రోన్ తో దాడి చేయడం ద్వారా తాత్కాలికంగా మంటలు అనేటువంటిది రేగడం జరిగింది. ఇది చాలా ఫేమస్ అండి. ఎందుకంటే ఈ ప్రాంతం అనేటువంటి 1943లో జరిగిన కుర్స్క్ యుద్ధ చరిత్రలోనే అతి పెద్ద ట్యాంక్ యుద్ధంగా గుర్తించడం జరిగింది. Where is the 14th edition of Exercise Maitri scheduled to be held in 2025? 2025లో ఎక్సర్సైజ్ మైత్రి యొక్క 14వ ఎడిషన్ ఎక్కడ జరగనుంది అంటే మేఘాలయలో జరగనుంది. ఇది ఎన్నవ ఎడిషన్ అంటే 14th ఎడిషన్. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే సెప్టెంబర్ 1st నుంచి సెప్టెంబర్ 14th వరకు జరుగుతుంది అనమాట ఇప్పుడు. సో ఇది 5 సంవత్సరాల విరామం తర్వాత భారత్ లో తిరిగి జరగనుంది. ఎందుకంటే గత ఎడిషన్ అనేటువంటిది ఎక్కడ జరిగింది అంటే టాక్ ప్రావిన్స్ థాయిలాండ్ లో జరిగింది. సో అలా కాకుండా ఎగ్జామ్ లో ఎక్సైజ్ మైత్రి అనేటువంటిది ఏ 2 దేశాల మధ్య జరుగుతుంది అంటే భారతదేశం మరియు థాయిలాండ్. What was the name of Iran's naval exercise conducted after the June 2025 conflict with Israel? 2025 జూన్లో ఇజ్రాయెల్తో జరిగిన ఘర్షణ తర్వాత ఇరాన్ నిర్వహించిన నావికా విన్యాసానికి గల పేరు ఏమిటి అంటే సస్టైనబుల్ పవర్ 1404 అనమాట. సో ఎగ్జామ్ లో కనుక అలా కాకుండా సస్టైనబుల్ పవర్ 1404 అనేటువంటిది ఏ దేశానికి సంబంధించింది అంటే ఇరాన్ అనేటువంటిది అవుతుంది. ఈ విన్యాసాన్ని ఎక్కడ నిర్వహిస్తోంది అంటే గల్ఫ్ ఆఫ్ ఒమన్ గల్ఫ్ లో మరియు ఉత్తర భారత మహాసముద్రంలో నిర్వహించింది. Who was appointed as the new Chief Executive Officer
of the Food Safety and Standard Authority of India FSSAI in August 2025. 2025 ఆగస్టులో ఆహార భద్రత మరియు ప్రమాణాల ప్రాధికారిక సంస్థ యొక్క కొత్త సీఈఓగా ఎవరు నియమింపబడ్డారు అంటే రజిత్ పున్హారి గారు నియమించబడడం జరిగింది. Which country officially joined the International Big Cat Alliance by signing the Framework Agreement on August 23, 2025? 2025 ఆగస్టు 23న ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ ఫ్రేమ్వర్క్ ఒప్పందంపై సంతకం చేసి అంతర్జాతీయ పెద్ద పులుల కూటమిలో అధికారికంగా చేరినటువంటి దేశం ఏంటి అంటే నేపాల్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. సో ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ ను ఎప్పుడు ప్రారంభించారు అంటే 2023 ఏప్రిల్లో కర్ణాటకలోని మైసూరులో ప్రాజెక్ట్ టైగర్ 50వ వార్షికోత్సవం సందర్భంగా ఈ బిగ్ క్యాట్ అలియన్స్ అనేటువంటిది ప్రారంభించడం జరిగింది. ఈ కూటమిలో ఇప్పటికే 90 పైకి దేశాలు భాగస్వాములుగా ఉన్నాయి. సో ఈ లక్ష్యాలు ఏంటి అంటే అక్రమ వన్యప్రాణుల వ్యాపారాన్ని అరికట్టడం, సహజ నివాసాలను పరిరక్షించడం, ఆర్థిక సాంకేతిక వనరులను సమీకరించడం, వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించడం. సో ఏ దేశం చేరింది ఇందులో అంటే నేపాల్ అనేటువంటిది చేరడం జరిగింది. ఎందుకు అంటే హిమాలయ ప్రాంతంలో పెద్ద పులుల సంరక్షణకు ప్రాంతీయ సహకారాన్ని బలపరిచే చర్యగా భావించబడుతుంది. సో ఇందులో ఫౌండింగ్ మెంబర్స్ ఎంతమంది ఉన్నారంటే 16 మెంబర్స్ ఉన్నారనమాట. ఇండియా, అర్మేనియా, బంగ్లాదేశ్, భూటాన్, కంబోడియా, ఈజిప్ట్, ఇథియోపియా, ఎడ్యుకేటర్, కెన్యా, మలేషియా, మంగోలియా, నేపాల్, నైజీరియా, పెరు, సురినామ్, ఉగాండా. సో ఫోకస్ స్పీసీస్ ఏమేమి ఉంటున్నాయి ఇందులో అంటే టైగర్, లయన్, లియపార్డ్, స్నో లిపార్డ్, చీతా, జాగర్, ప్యూమా. సో మన భారతదేశంలో ఎన్ని ఉన్నాయి అంటే 5 ఉన్నాయండి. ఇంకా 2 ఏం లేవు అంటే ప్యూమా మరియు జాగర్ అనేటువంటివి భారతదేశంలో లేవు. సో జూన్ 2025లో దీని యొక్క ఫస్ట్ మీటింగ్ అనేటువంటిది జరిగింది. దీని ప్రెసిడెంట్ గా ఎవరిని ఎన్నుకున్నారు అంటే భూపేంద్ర యాదవ్ గారిని ఎన్నుకోవడం జరిగింది. What is the name of the ISRO's heaviest rocket being developed for future lunar missions, including India's first crewed moon missions? భారత తొలి మానవ చంద్రయాన సహా భవిష్యత్ చంద్ర మిషన్ల కోసం ఇస్రో అభివృద్ధి చేస్తున్నటువంటి అత్యంత బరువైన రాకెట్ పేరు ఏమిటి అంటే ల్యూనార్ మాడ్యూల్ లాంచ్ వెహికల్. సో ఇది ఎప్పటికి సిద్ధం అవుతుంది అంటే 2035 నాటికి సిద్ధం అవుతుంది. Which volcano erupted on August 26, 2025, marking its 31st eruption since December 2024 and shooting lava 100 feet into the air. 2025 ఆగస్టు 26న 100 అడుగుల ఎత్తుకు లావా ఎగిసి 2024 డిసెంబర్ నుండి 31 వరకు విస్ఫోటకంగా నమోదైనటువంటి అగ్నిపర్వతం ఏది అంటే కిలోయా అగ్నిపర్వతం. సో ఇది ఎక్కడుంది అంటే హవాయి ద్వీపంలో ఉన్నటువంటి కిలోయా అగ్నిపర్వతం 2025 ఆగస్ట్ 26న మళ్ళీ విస్ఫోటనం చెందింది. సో ఎగ్జామ్లో జియోగ్రఫీలో క్వశ్చన్స్ అడగాలంటే ఇలాంటి క్వశ్చన్స్ ని పిక్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇది ప్రపంచంలోనే అత్యంత క్రియాశీల అగ్నిపర్వతంగా నమోదైంది కాబట్టి. On August 26, 2025, which 2 indigenously built stealth frigates were commissioned by the Indian Navy, marking a historic dual commission event. 2025 ఆగస్టు 26న భారత నౌకాదళం A2 స్వదేశీ నిర్మిత స్టెల్త్ ఫ్రిగేట్లను ఆవిష్కరించింది. ఇది భారత నౌకా చరిత్రలో ఒక చారిత్రక ద్వంద్వ ఆవిష్కరణగా గుర్తించబడింది. ఏవి అంటే INS ఉదయగిరి మరియు INS హిమగిరి. ఎప్పుడు అంటే ఆగస్ట్ 26న. ఇవి అధునాతన స్టెల్త్ ఫ్రిగేట్లు అండి. ఎక్కడ నుండి దీన్ని ఆవిష్కరించారంటే విశాఖపట్నం నావెల్ బేస్ వద్ద రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారి సమక్షంలో ఆవిష్కరించడం జరిగింది. అయితే ఇది భారత నౌకా చరిత్రలో తొలిసారిగా 2 స్వదేశీ నిర్మిత యుద్ధ నౌకలు అనేటువంటివి వేరువేరు షిప్ యార్డ్ లో ఒకేసారి ఆవిష్కరించినటువంటి చరిత్ర ఘట్టం అనమాట. సో యాక్చువల్ గా వీటిని ఎవరు నిర్మించారు అంటే INS ఉదయగిరిని మజ్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ వారు ముంబైలో నిర్మించారు. ఇది ఈస్టర్న్ ఫ్లీట్ లో చేరుతుంది. అదేవిధంగా INS హిమగిరి గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్
కోల్కతాలో నిర్మించడం జరిగింది. ఇది వెస్టర్న్ నావల్ కమాండ్ లో సేవలు అందిస్తుంది. సో ఆల్రెడీ ఏపీఎస్సిలో ఇలాంటి క్వశ్చన్ ఒకటి అడిగారు. ఏమని అడిగారంటే ఏ మజుగన్ ఏ షిప్ బిల్డర్స్ వారు నౌకలను నిర్మించారు అని అప్పుడు అడగడం జరిగింది అనమాట. సో ఇలా ఏ నౌకలు ఏ షిప్ యార్డ్ అనేటువంటివి షిప్ బిల్డర్స్ అనేటువంటివి నిర్మించారు అనేటువంటివి కూడా ఇంపార్టెంట్ అండి. సో చూసుకోండి, ఇది ప్రాజెక్ట్ 17A భాగంగా నీలగిరి తరగతికి చెందినటువంటి స్టెల్త్ టెక్నాలజీతో రూపొందించబడ్డాయి. What is the name of the sponsorship and mentorship initiative launched by National Highways Authority of India in 2025 to support the education of టోల్ ప్లాజా వర్కర్స్ చిల్డ్రన్? 2025లో టోల్ ప్లాజా ఉద్యోగుల పిల్లల విద్యను ప్రోత్సహించేందుకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ప్రారంభించినటువంటి స్కాలర్షిప్ మరియు మెంటర్షిప్ కార్యక్రమం పేరు ఏమిటి అంటే ప్రాజెక్ట్ ఆరోహణ్ అనమాట. సో ఈ ప్రాజెక్ట్ ఆరోహణ్ అనేటువంటిది 2025లో NHA ప్రారంభించబడిన స్కాలర్షిప్ మరియు మెంటర్షిప్ కార్యక్రమం. సో ఈ ట్రస్ట్ అంటే SMEC ట్రస్ట్ యొక్క భారత్ కేర్స్ ద్వారా అమలు చేయబడుతోంది. సో ఈ కార్యక్రమం అనేటువంటిది టోల్ ప్లాజా ఉద్యోగుల పిల్లల విద్యా ఆశయాలను ప్రోత్సహించేందుకు రూపొందించబడింది, ముఖ్యంగా ఆర్థికంగా బలహీన వర్గాల కోసం. సో ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కాబట్టి క్విక్ గా రివైజ్ చేసుకుంటూ వెళ్దాం. On August 26, 2025, India signed a letter of intent with which global organization to supply fortified rice for humanitarian food assistance. 2025 ఆగస్ట్ 26న భారత ప్రభుత్వం పోషక విలువలతో కూడిన బియ్యాన్ని సరఫరా చేయడానికి ఏ అంతర్జాతీయ సంస్థతో లెటర్ ఆఫ్ ఇంటెంట్ పై సంతకం చేసింది అంటే వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్. ఎప్పుడు? ఆగస్ట్ 26న భారత ప్రభుత్వం ప్రపంచ ఆహార కార్యక్రమంతో లెటర్ ఆఫ్ ఇంటెంట్ పై సంతకం చేయడం జరిగింది. సో దీని ద్వారా ఏం చేస్తారు అంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గోదాం అంటే వేర్ హౌసెస్ నుండి 2 లక్షల మెట్రిక్ టన్నుల పోషక బియ్యాన్ని అంతర్జాతీయ సంక్షోభ ప్రాంతాలకు సరఫరా చేయనున్నారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రపంచంలో పెరుగుతున్నటువంటి ఆహార భద్రతను ఎదుర్కోవడం మరియు మానవతా కార్యక్రమాలలో నిధుల అడ్డంకులను పరిష్కరించడం. Which country's new customs regulations led India Post to suspend most postal services starting August 25th, 2025? 2025 ఆగస్టు 25 నుండి భారత పోస్టల్ శాఖ పోస్టల్ సేవలను తాత్కాలికంగా నిలిపివేయడానికి కారణమైన కొత్త కస్టమ్స్ నిబంధనలను ఏ దేశం ప్రవేశపెట్టింది అంటే యునైటెడ్ స్టేట్స్. సో భారత్ పోస్టల్ శాఖ అమెరికాకు పోస్టల్ సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది. కారణం ఏంటి అంటే అమెరికా ప్రవేశపెట్టినటువంటి కొత్త కస్టమ్స్ నిబంధనలు ఇవి తక్కువ పార్సల్స్ విలువ గల పార్సల్స్ లపై కూడా సుంకాలు వసూలు చేయడం తప్పనిసరిగా చేశాయి కాబట్టి. విచ్ కంట్రీ విల్ హోస్ట్ ద 68th కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్ ఇన్ 2025? 2025లో ఇది ఎన్నవది అండి? 68th కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్ కు ఆతిథ్యం ఇవ్వబోయేటువంటి దేశం ఏది అంటే బార్బుడాస్ అన్నమాట. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? అక్టోబర్ 5 నుండి అక్టోబర్ 12 వరకు బ్రిడ్జ్ టౌన్ నగరంలో ఆతిథ్యం ఇవ్వనుంది. ఏది? బార్బుడాస్. ఈ కార్యక్రమాన్ని బార్బుడాస్ పార్లమెంట్ మరియు కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ బార్బుడాస్ శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. దీని థీమ్ ఏంటి అంటే కామన్వెల్త్ గ్లోబల్ పార్ట్నర్. Which Indian weightlifter won gold in the women's 48 kg category at the 2025 Commonwealth Weightlifting Championship, securing direct qualification for the 2026 Commonwealth Games? 2025 కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో మహిళల 48వ కిలోల విభాగంలో బంగారు పథకం గెలిచి 2026 కామన్వెల్త్ గేమ్స్ కు నేరుగా అర్హత పొందినటువంటి భారత వెయిట్ లిఫ్టర్ ఎవరు అంటే మీరాబాయ్ చాను. సో ఇది ఎక్కడ జరిగింది అంటే అహ్మదాబాద్ భారత్ లో నిర్వహించబడడం జరిగింది. ఇది కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్. సో ఎన్ని కేజీల విభాగంలో అంటే మహిళల యొక్క 48 కేజీల కిలోల విభాగంలో భారత్ బంగారు పథకం సాధించడం జరిగిందండి. ఇవి మొత్తం ఎన్ని కిలోల బరువుని ఎత్తారు అంటే 193. Which French aerospace company has partnered with India to co-develop jet engines for the advanced medium combat aircraft? భారతదేశం యొక్క అడ్వాన్స్డ్ మీడియం కంబాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ కోసం జెట్ ఇంజిన్లను సంయుక్తంగా అభివృద్ధి చేయడానికి భాగస్వామ్యం చేసినటువంటి ఫ్రెంచ్ ఏరోస్పేస్ కంపెనీ ఏది అంటే సాఫ్రాన్.
భారతదేశం సాఫ్రాన్ అనే ఫ్రెంచ్ ఏరోస్పేస్ కంపెనీతో ఏ ఇంజిన్లని జెట్ ఇంజిన్లను సంయుక్తంగా అభివృద్ధి చేసి దేశీయంగా తయారు చేయడానికి వ్యూహాత్మక భాగస్వామ్యం అనేటువంటిది చేయనుంది. ఈ ఇంజిన్లు అనేటువంటివి అడ్వాన్స్డ్ మీడియం కంపాక్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ మార్క్ 2 అనే 5వ తరం, ఇది ఇంపార్టెంట్, ఏ తరం 5వ తరం స్టెల్త్ ఫైటర్ జెట్లకు శక్తినిస్తుంది. సో ఈ ప్రాజెక్టు 2024లో కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అనేటువంటిది ఆమోదించింది. 15,000 కోట్ల ప్రాజెక్టు ఇది డిఆర్డిఓ మరియు హెచ్ఏఎల్ ఆధ్వర్యంలో అభివృద్ధి చెందుతుంది. Which Indian state launched the Bharat Netra initiative, also known as the Integrated Global Financial Technology Capability Hub? భారత నేత్ర కార్యక్రమంలో ప్రారంభించినటువంటి భారతీయ రాష్ట్రం ఏది అంటే ఒడిశా ప్రారంభించింది. ఎప్పుడు ప్రారంభించింది అంటే ఆగస్టు 23న ప్రారంభించింది. ఈ భారత్ నేత్ర కార్యక్రమంలో గ్లోబల్ ఫినాన్స్ అండ్ టెక్నాలజీ నెట్వర్క్ మరియు ఆసియన్ ఇన్స్టిట్యూట్ ఫర్ డిజిటల్ ఫినాన్స్ సింగపూర్ జాతీయ విశ్వవిద్యాలయంలో కలిసి అభివృద్ధి చేయడం జరిగింది. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఏ రాష్ట్రం ప్రారంభించింది మాత్రమే అడుగుతారు. ఏ రాష్ట్రం అండి? ఒడిశా. దాని కార్యక్రమం పేరు ఏమిటి అంటే భారత్ నేత్ర. ఈ కార్యక్రమం యొక్క మెయిన్ లక్ష్యం ఏమిటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్, డిజిటల్ ఫినాన్స్, ఇన్సూరెన్స్ టెక్ రంగాలు నూతనతను ప్రోత్సహించడం. Which city hosted the second Global Spiritual Tourism Conclave organized by PHDCCA on August 27, 2025? August 27, 2025 PHDCCA నిర్వహించిన 2వ గ్లోబల్ స్పిరిచువల్ టూరిజం సమావేశంకి ఏ నగరం అనేటువంటిది నిర్వహించింది అంటే ర్యాలీ నిర్వహించింది, ఉజ్జయిన్లో నిర్వహించింది. ఎప్పుడు అంటే ఆగస్ట్ 27న. ఇది 2వ గ్లోబల్ స్పిరిచువల్ టూరిజం కాంక్లేవ్. సో ఎవరు నిర్వహించారు దీన్ని అంటే పిహెచ్డిసిసిఐ, భారత పర్యాటక మంత్రిత్వ శాఖ మరియు మధ్యప్రదేశ్ టూరిజం బోర్డు అనేటువంటివి సంయుక్తంగా నిర్వహించడం జరిగింది. దీని యొక్క లక్ష్యం ఏంటి అంటే ఆర్థిక వృద్ధి మరియు సాంస్కృతిక మార్పిడి కోసం ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహించడం. Which country launched the RYT Bank, the world's first artificial intelligence powered bank? ప్రపంచంలోనే మొట్టమొదటి కృత్రిమ మేధస్సు ఆధారిత బ్యాంక్ అయిన ఆర్వైటీ బ్యాంక్ ను ప్రారంభించినటువంటి దేశం ఏది అంటే మలేషియా ప్రారంభించడం జరిగింది. ఇది వైటిఎల్ గ్రూప్ మరియు సి లిమిటెడ్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేయబడింది. సో ఈ బ్యాంక్ యొక్క లక్ష్యం ఏంటి అంటే ఆర్వైటీ బ్యాంక్ మలేషియా యొక్క సంస్కృతి, భాషలు మరియు జీవన శైలిని కృత్రిమ మేధస్సుతో సమన్వయం చేస్తూ మలేషియా దేశం యొక్క డిజిటల్ భవిష్యత్తును ఆవిష్కరించడంలో సహాయపడుతుంది. Who was appointed as the Vice President and Chief Risk Officer of the New Development Bank founded by BRICS nations? బ్రిక్స్ దేశాలు స్థాపించిన న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క వైస్ ప్రెసిడెంట్ మరియు చీఫ్ రిస్క్ ఆఫీసర్ గా ఎవరు నియమితులయ్యారు అంటే రాజీవ్ రంజన్ గారు నియమితులవ్వడం జరిగింది. సో బ్రిక్స్ దేశాలు ఏంటంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా మరియు దక్షిణాఫ్రికా. సో వీరు స్థాపించినదే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అన్నమాట. సో దీనికి వైస్ ప్రెసిడెంట్ మరియు చీఫ్ రిస్క్ ఆఫీసర్ గా ఎవరు నియమితులయ్యారు? డాక్టర్ రాజీవ్ రంజన్ గారు. Who was appointed as the executive director at the International Monetary Fund? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. 2025 ఆగస్టు అంతర్జాతీయ ద్రవ్యనిధిలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు అంటే ఉర్జిత్ పటేల్ గారు నియమించబడడం జరిగింది. సో రివిజన్ ఎంసీక్యూస్ అపాయింట్మెంట్స్ కి సంబంధించి who was re-elected as the president of the Boxing Federation of India for the third consecutive term in August 2025? బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కి ప్రెసిడెంట్ గా థర్డ్ టైం ఎవరు ఎన్నికయ్యారు అంటే అజయ్ సింగ్. Who has been reappointed as a Central Board of Direct Taxes until June 2026? సో ఎవరు రీఅపాయింట్ అయ్యారు దేనికి అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ కి జూన్ 2026 వరకు అంటే రవి అగర్వాల్ గారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా సిఇఓగా ఎవరు నియమితులయ్యారు? రజిత్ పున్హాని గారు. Who has been elected as the president of the Asian Infrastructure Investment Bank కి ఎవరు ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు అంటే జియో జియాజీ. Who has been appointed as the first women director general of Railway Protection Force యొక్క ఫస్ట్ ఉమెన్ డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు అంటే సోనాలి మిశ్రా. డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ టు నరేంద్ర మోదీ గారికి డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గా ఎవరు నియమితులయ్యారు అంటే అనీష్ దయాల్ సింగ్. Who has been recently appointed as the new CEO of International Cricket Council యొక్క న్యూ CEO గా ఎవరు అపాయింట్ అయ్యారంటే సంజు గుప్తా.
Which electric SUV was launched by Mayuri Suzuki as its first battery electric vehicle, మార్కింగ్ ఏ మైల్స్టోన్ ఇన్ ఇండియా గ్రీన్ మొబిలిటీ జర్నీ. భారతదేశం యొక్క గ్రీన్ మొబిలిటీ ప్రయాణంలో మైలురాయిగా మారిన మారుతి సుజుకి యొక్క మొట్టమొదటి బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్ గా ఏ ఎలక్ట్రిక్ ఎస్యూని ప్రారంభించారు అంటే ఈ విధాన. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు కాబట్టి. ఎక్కడ ప్రారంభించారు? గుజరాత్ లోని హన్సులూర్ ప్లాంట్ లో ప్రారంభించారు. Who became the first Indian female compound archer to win the individual junior world title at the World Youth Archery Championship. వరల్డ్ యూత్ ఆర్చరీ ఛాంపియన్షిప్ లో వ్యక్తిగత జూనియర్ వరల్డ్ టైటిల్ గెలిచినటువంటి తొలి భారతీయ మహిళా కాంపౌండ్ ఆర్చర్ ఎవరు అంటే చికిత తనిపర్తి గారు. ఈమె తెలంగాణకి చెందినటువంటి ఆమె. ఇది ఎక్కడ జరిగింది అంటే కెనడాలో జరిగింది. Which country developed the Rampage supersonic air-to-surface missile recently acquired by the Indian Air Force after its successful use in ఆపరేషన్ సింధూర్. ఆపరేషన్ సింధూర్లో విజయవంతంగా ఉపయోగించిన తర్వాత భారత వైమానిక దళం కొనుగోలు చేసిన రాంపేజ్ సూపర్సోనిక్ ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్ ను అభివృద్ధి చేసినటువంటి దేశం ఏది అంటే ఇజ్రాయిల్. According to the International Renewable Energy Agency, which country became the world's third largest solar power producer by surpassing Japan? అంతర్జాతీయ పునరుత్పాదక ఇంధన సంస్థ ప్రకారం జపాన్ అధిగమించి ప్రపంచంలో మూడవ అతిపెద్ద సౌర విద్యుత్ ఉత్పత్తిదారుగా ఏ దేశం నిలిచింది అంటే భారతదేశం అనేటువంటిది నిలిచడం జరిగింది. సో ఎంత సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసింది అంటే 1,08,494 గిగావాట్లు. అదే జపాన్ అయితే 96,459 గిగావాట్లు ఉత్పత్తి చేసింది. సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఫస్ట్ ప్లేస్ లో ఎవరున్నారంటే చైనా ఉంది, సెకండ్ ప్లేస్ లో అమెరికా ఉంది. సో ఇప్పుడు థర్డ్ ప్లేస్ ఎవరింది అంటే భారతదేశం అనేటువంటిది ఉంది. Which Indian Defence Organization conducted the maiden flight test of the integrated air defense weapon system as part of మిషన్ సుదర్శన్ చక్ర. మిషన్ సుదర్శన్ చక్రలో భాగంగా ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ యొక్క తొలి విమాన పరీక్షలను నిర్వహించిన భారత రక్షణ సంస్థ ఏది అంటే DRDO. ఎక్కడ టెస్ట్ చేసింది ఇది అంటే ఒడిశా తీరంలో ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ యొక్క తొలి విమాన పరీక్షలను నిర్వహించడం జరిగింది. సో ఏ మిషన్ లో భాగంగా అంటే మిషన్ సుదర్శన్ చక్రలో భాగంగా ఈ పరీక్షను నిర్వహించడం జరిగింది. సో ఇది దేశవ్యాప్తంగా స్వదేశీ బహుళ స్థాయి భద్రతా కవచాన్ని నిర్మించేందుకు లక్ష్యంగా పెట్టుకుంది. Which football club won the Durand Cup title in 2025 by defeating Diamond Harbour FC? 2025లో డైమండ్ హార్బర్ ఎఫ్సీని ఓడించి డ్యూరాండ్ కప్ టైటిల్ ని గెలుచుకున్నటువంటి ఫుట్బాల్ క్లబ్ ఏది అంటే నార్త్ ఈస్ట్ యునైటెడ్ FC. In which Indian state was the country's first tempered glass manufacturing plant inaugurated on August 30, 2025? 2025 ఆగస్ట్ 30న భారతదేశపు మొట్టమొదటి టెంపర్డ్ గ్లాస్ తయారీ ప్లాంట్ ఏ భారత రాష్ట్రంలో ప్రారంభించబడింది అంటే ఉత్తరప్రదేశ్ లో ప్రారంభించబడడం జరిగింది. ఎప్పుడు అంటే ఆగస్ట్ 30న కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గారు ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో ఆప్టిమన్ ఇన్ఫ్రాకామ్ లిమిటెడ్ సంస్థ ఏర్పాటు చేసినటువంటి భారతదేశపు మొట్టమొదటి టెంపర్డ్ గ్లాస్ ప్లాంట్ ను ప్రారంభించారు. సో ఏ టెక్నాలజీతో తయారవుతుంది అంటే ప్లాంట్ కార్కింగ్. ఈ ప్లాంట్ అనేటువంటి కార్నింగ్ టెక్నాలజీతో తయారవుతుంది. In which country was the annual Chiefs of Defence Conference attended by Air Marshal Ashutosh Dikshit held from August 26 to 28, 2025? 2025 ఆగస్ట్ 26 to 28 తేదీలలో ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ గారు హాజరైనటువంటి వార్షిక చీఫ్స్ ఆఫ్ డిఫెన్స్ సమావేశం ఏ దేశంలో నిర్వహించబడింది అంటే థాయిలాండ్ లో నిర్వహించబడింది. ఎప్పుడు చెప్పారు అంటే ఆగస్ట్ 26 నుండి 28 తేదీలలో నిర్వహించబడడం జరిగింది. సో ఈ సమావేశంలో ఎవరు పాల్గొంటారు అంటే ఇండో పసిఫిక్ ప్రాంతంలోని దేశాల సైనిక అధిపతులు పాల్గొనడం జరుగుతుంది. భారతదేశం నుంచి అయితే అశుతోష్ దీక్షిత్ గారు అక్కడికి వెళ్లి పాల్గొనడం జరిగింది.
According to Ernst Young report based on IMF projections, what rank might India achieve in the global economy by 2038 in purchasing power parity terms? IMF అంచనాల ఆధారంగా Ernst Young నివేదిక ప్రకారం 2038 నాటికి ఈ ఇయర్ ఇంపార్టెంట్ అండి. ఎప్పటి నాటికి అంటే 2038 నాటికి పర్చేసింగ్ పవర్ ప్యారిటీ పరంగా భారతదేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి స్థానాన్ని పొందవచ్చు అంటే సెకండ్ ప్లేస్ ని పొందవచ్చు. సో ఎవరి అంచనాల ఆధారంగా అని గనక అడిగినట్లయితే అంతర్జాతీయ ద్రవ్య నిధి. అలా కాకుండా ఎవరు విడుదల చేశారు దీన్ని అంటే అర్నెస్ట్ యంగ్ విడుదల చేసినటువంటి నివేదిక ప్రకారం 2038 నాటికి భారతదేశం పర్చేసింగ్ పవర్ ప్యారిటీ పరంగా ప్రపంచంలోని 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారేటువంటి అవకాశం ఉంది. సో 2038 నాటికి భారత జీడిపి ఎంతకు చేరవచ్చు అంటే 34.2 ట్రిలియన్ కు చేరవచ్చు. అదే 2030 నాటికి అయితే USD 20.7 ట్రిలియన్ కి చేరే అవకాశం ఉంది అన్నమాట. Where was the National Conference of Chairpersons of the Committees on the Welfare of SCs and STs held in August 2025? 2025 ఆగస్టులో ఎస్సీ మరియు ఎస్టీల సంక్షేమ కమిటీల చైర్మన్ల జాతీయ సదస్సు ఎక్కడ జరిగింది అంటే భువనేశ్వర్ లో జరగడం జరిగింది. ఒడిశాలో ఎప్పుడు అంటే ఆగస్ట్ 29 మరియు 30 తేదీలలో. సో ఇందులో దేశవ్యాప్తంగా 120 మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీని థీమ్ ఏంటి అంటే రోల్ ఆఫ్ ద పార్లమెంటరీ అండ్ లెజిస్లేటివ్ కమిటీస్ ఇన్ వెల్ఫేర్ డెవలప్మెంట్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్. What is the name of the newly discovered 29th moon of Uranus announced by NASA in 2025? నాసా 2025లో ప్రకటించిన యురేనస్ కు చెందిన కొత్తగా కనుగొన్న 29వ ఉపగ్రహం పేరు ఏమిటి అంటే S-2025 అనేటువంటిది. ఏ టెలిస్కోప్ దీన్ని గుర్తించింది అంటే జేమ్స్ వెబ్ టెలిస్కోప్. ఇది ఏ దేశానికి చెందింది అంటే ఏ సంస్థకి చెందింది అంటే నాసాకి చెందినటువంటిది. ఇది యురేనస్ చుట్టూ తిరిగే కొత్త ఉపగ్రహాన్ని, ఇది ఒక కొత్త ఉపగ్రహం అనమాట. యురేనస్ గ్రహం చుట్టూ తిరుగుతుంది. సో దీని తాత్కాలికంగా పేరు పెట్టారు. ఏం పెట్టారు అంటే S-2025 అని. Which international organization launched the globally important agricultural heritage systems program to protect traditional farming practices? సంప్రదాయ వ్యవసాయ పద్ధతులను రక్షించేందుకు గ్లోబల్లీ ఇంపార్టెంట్ అగ్రికల్చరల్ హెరిటేజ్ సిస్టమ్స్ కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి అంతర్జాతీయ సంస్థ ఏది అంటే FAO ప్రారంభించింది. ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ అనేటువంటి ప్రారంభించడం జరిగింది. దీని లక్ష్యం ఏంటి అంటే సాంప్రదాయ వ్యవసాయ పద్ధతులు మరియు కుటుంబ వ్యవసాయాన్ని రక్షించడం, వాతావరణ మార్పులు, జీవ వైవిధ్య నష్టం మరియు స్థానచలనం వంటి ముప్పుల కారణంగా ఈ వ్యవస్థలు అనేటువంటిది ప్రమాదంలోకి మారనున్నాయి. సో లోక్సభలో మన భారతదేశంలో కూడా 3 GIEHS సైట్లు ఉన్నాయని పేర్కొనడం జరిగింది వ్యవసాయ శాఖ మంత్రి. అవి ఏవేమిటి అంటే కోరాపుట్ ఒడిశాలో ఉంది, బియ్యం వైవిధ్యం మరియు అంటే రైస్ వెరైటీ అనమాట, మరియు గిరిజన ఔషధ జ్ఞానానికి ప్రసిద్ధి చెందింది. కుట్టనాడ్ కేరళ సముద్ర మట్టానికి దిగిన వ్యవసాయ పద్ధతుల కోసం, మెయిన్ గా ఏంటంటే వ్యవసాయ పద్ధతుల కోసం ప్రసిద్ధి చెందింది. సాఫ్రాన్ పార్క్ కాశ్మీర్ సాఫ్రాన్ సాగుకు ప్రసిద్ధి చెందింది. ఎగ్జామ్ లో గనక భారతదేశంలో ఉన్నటువంటి GIEHS సైట్స్ ఏమిటి అంటే ఈ 3 అనేటువంటివి వస్తాయి. Who became the first Indian wrestler to win a gold medal at the Under-20 World Wrestling Championship held in Bulgaria? బల్గేరియాలో జరిగిన Under-20 వరల్డ్ రెస్లింగ్ ఛాంపియన్షిప్ లో స్వర్ణ పథకం గెలిచిన తొలి భారతీయ రెస్లర్ అంటే తపస్య అవుతారు. ఇంకొకరికి కూడా గోల్డ్ మెడల్ రావడం జరిగింది. ఆమె పేరు ఏం పేరు అంటే కాజల్ దూచక్. బికేమ్ ద సెకండ్ ఇండియన్ రెస్లర్ అనమాట. గోల్డ్ మెడల్ ని సాధించారు ఈమె కూడా తపస్య గల్వార్ తర్వాత. Which Indian state recently became the first fully digitally literate state? భారతదేశంలో పూర్తి స్థాయిలో డిజిటల్ సాక్షరత కలిగిన మొదటి రాష్ట్రంగా ఏ రాష్ట్రం గుర్తింపు పొందింది అంటే కేరళ అనేటువంటిది గుర్తింపు పొందడం జరిగింది. భారతదేశంలోనే మొట్టమొదటి పూర్తి స్థాయి డిజిటల్ సాక్షర రాష్ట్రంగా కేరళ అనేటువంటిది చరిత్రను సృష్టించింది.
What is India's rank in the IMD World Competitiveness Rankings 2025? IMD ప్రపంచ పోటీతత్వ ర్యాంకింగ్స్ 2025లో భారత స్థానం ఎంత అంటే భారత్ ఎంత ర్యాంక్ ని సాధించింది అంటే 41st ర్యాంక్ ని సాధించడం జరిగింది. సో ఎన్ని దేశాలతో అంటే 69 దేశాలలో 41వ స్థానం సాధించింది. ఇది 2024లో 39వ స్థానంతో పోలిస్తే 2 స్థానాలు అనేటువంటిది తగ్గింది. సో టాప్ 3 ఎకానమీస్ ఇన్ ద వరల్డ్ యాజ్ పర్ ద వరల్డ్ కోఆపరేటివ్ ర్యాంకింగ్స్ ప్రకారం అయితే స్విట్జర్లాండ్ అనేటువంటిది ఫస్ట్ ప్లేస్ లో ఉంది, సింగపూర్ సెకండ్ ప్లేస్, హాంకాంగ్ అనేటువంటిది థర్డ్ ప్లేస్ లో ఉంది. అదే ఇండియా ర్యాంక్ ఎంత అండి? 41st ప్లేస్. Who was re-elected as the president of the Boxing Federation of India for the third consecutive term in August 2025? 2025లో 3వ వరుస పదవి కాలానికి భారత బాక్సింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా ఎవరు తిరిగి ఎన్నికయ్యారు అంటే అజయ్ సింగ్ తిరిగి ఎన్నికవడం జరిగింది. Which state topped the medal tally at the first ever Khelo India Water Sports Festival held at Dal Lake in August 2025? 2025 ఆగస్టు 21 నుండి 23 తేదీలో శ్రీనగర్లోని దాల్ సరస్సులో జరిగిన తొలి ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్లో ఏ రాష్ట్రం పథకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది అంటే మధ్యప్రదేశ్. సో రివిజన్ ఎంసీక్యూస్ స్పోర్ట్స్ కి సంబంధించినవి. విచ్ కంట్రీ ఇస్ లాంచింగ్ ఫస్ట్ ఎవర్ ఆర్చరీ లీగ్ ఇన్ అక్టోబర్ 2025 ఆర్గనైజ్డ్ బై ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. సో ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అనేటువంటిది ఆర్గనైజ్ చేస్తుంది కదా. ఎవరు దీన్ని ఏ కంట్రీ అనేటువంటిది లాంచ్ చేయబోతుంది అంటే భారతదేశం అనమాట. ఫస్ట్ ఎవర్ ఆర్చరీ లీగ్ ఇది. వాట్ ఈస్ ద ఫస్ట్ ఎవర్ ఐపీఎల్ స్టైల్ T20 క్రికెట్ ఛాంపియన్షిప్ ఫర్ ఉమెన్? సో మహిళలకి సంబంధించినటువంటి ఐపీఎల్ స్టైల్లో జరిగేటువంటి T20 క్రికెట్ ఛాంపియన్షిప్ అనేటువంటి దానికి పేరు ఏం పెట్టారంటే మహారాణి ట్రోఫీ. వరల్డ్ పికిల్ బాల్ లీగ్ టైటిల్ అనేటువంటిది 2025లో ఎవరు పాల్గొంటున్నారు అంటే బెంగళూరు జవాన్స్ అనేటువంటిది టైటిల్ ని గెలుచుకోవడం జరిగింది. విచ్ స్టేట్ ఈస్ ద హోస్ట్ ఆఫ్ ఏషియా రగ్బీ అండర్-20 ఛాంపియన్షిప్ 2025? ఏషియా రగ్బీ అండర్-20 ఛాంపియన్షిప్ కి ఎవరు ఆతిథ్యం ఇచ్చారు? ఏ రాష్ట్రం అంటే బీహార్. హూ వన్ ద ఇనాగ్రల్ చెస్ ఈ స్పోర్ట్స్ వరల్డ్ కప్ కి ఎక్కడ జరిగింది అంటే ఇది రియాద్ సౌదీ అరేబియాలో జరిగింది. దీన్ని ఎవరు గెలుచుకున్నారు అంటే చెస్ ఈ స్పోర్ట్స్ వరల్డ్ కప్ నుండి మ్యాగ్నస్ కార్ల్సన్. హూ హ్యాస్ బిన్ అపాయింటెడ్ యాజ్ ద హెడ్ కోచ్ ఆఫ్ ద ఇండియన్ మెన్స్ ఫుట్బాల్ టీమ్? హెడ్ కోచ్ ఎవరుగా ఎన్నికయ్యారు ఇండియా మెన్స్ ఫుట్బాల్ టీమ్ కి అంటే ఖలీద్ జమీల్. ఆఫ్టర్ 25 years విచ్ స్టేట్స్ లిఫ్ట్ ద సో డాక్టర్ బీసీ రాయ్ ట్రోఫీని ఎవరు గెలుచుకున్నారు 25 సంవత్సరాల తర్వాత అంటే మణిపూర్. Who is leading the 2 high-level committees formed by the central government to fast-track next generation reforms under the వికసిత్ భారత్ విజన్? వికసిత్ భారత్ దృష్టిని సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 2 ఉన్నత స్థాయి కమిటీలకు నాయకత్వం వహిస్తున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే రాజీవ్ గౌబా గారు. సో కేంద్ర ప్రభుత్వం రాజీవ్ గౌబా గారి నేతృత్వంలో 2 ఉన్నత స్థాయి కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన నీతి ఆయోగ్లో పూర్తికాల సభ్యుడు మరియు మాజీ కేబినెట్ కార్యదర్శి కూడా. సో ఎందుకు ఈ కమిటీలు అంటే 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు అవసరమైనటువంటి తదుపరి తరం సంస్కరణను వేగవంతం చేయడమే దీని యొక్క లక్ష్యం. సో ఫస్ట్ కమిటీ వచ్చేసిన ప్యానెల్ ఆన్ వికసిత్ భారత్ గోల్స్, సెకండ్ కమిటీ వచ్చేసిన ప్యానెల్ ఆన్ నాన్ ఫైనాన్షియల్ రెగ్యులేటరీ రిఫార్మ్స్. సో వికసిత్ భారత్ విజన్ ఏంటి అంటే మేకింగ్ ఇండియా 5 trillion ఎకానమీ. Who will inaugurate the 4th edition of Semicon India 2025 at యశోభూమి, న్యూఢిల్లీ? సెమికాన్ ఇండియా 2025 4వ ఎడిషన్ ను న్యూఢిల్లీ యశోభూమిలో ప్రారంభించబోయేటువంటి ఎవరు ప్రారంభించారు దీన్ని అంటే నరేంద్ర మోదీ గారు ప్రారంభించబడడం జరిగింది. ఇది ఒక సెమీ కండక్టర్ మరియు ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి కార్యక్రమం. సో ఎక్కడ జరుగుతుందని చెప్పుకున్నామంటే ప్రగతి మైదాన్ న్యూఢిల్లీలో జరిగింది అనమాట. సో ఎంతమంది దీనిలో పాల్గొన్నారు అంటే 33 దేశాలు పాల్గొనడం 33 దేశాల యొక్క ప్రతినిధులు ఇందులో పాల్గొనడం జరిగింది. ప్రభుత్వం అనేటువంటిది ఏ మంత్రిత్వ శాఖ దీనికి మద్దతు ఇచ్చింది అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ.
what was inaugurated on India's second National Space Day in 2025 to commemorate the 50th anniversary of India's first satellite launch and celebrate the nation cosmic journey. 2025లో రెండవ జాతీయ అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా భారతదేశం యొక్క మొదటి ఉపగ్రహ ప్రయోగం 50వ వార్షికోత్సవాన్ని మరియు అంతరిక్ష ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ ఏ ప్రదర్శన అనేటువంటిది ప్రారంభించబడింది అంటే ఆర్యభట్ట గ్యాలరీ ప్రదర్శన అనేటువంటిది ప్రారంభించబడింది. ఎప్పుడు అంటే ఆగస్టు 23న స్పేస్ డే జరుపుకుంటాం కదా ఈ రోజున. సో ఎక్కడ అంటే న్యూఢిల్లీ నెహ్రూ ప్లానిటోరియంలో ఆర్యభట్ట గ్యాలరీ అనేటువంటిది ప్రారంభించబడడం జరిగింది. ఇది ఆర్యభట్ట 50వ వార్షికోత్సవాన్ని గుర్తు చేసుకుంటుంది. Which public transport project was inaugurated in Varanasi in 2025, making it the first India city to launch a ropeway system for urban commuting? 2025లో వారణాసిలో ప్రారంభించబడిన ప్రజా రవాణా ప్రాజెక్ట్ ఏది? దీని ద్వారా రోప్వే వ్యవస్థను ప్రారంభించినటువంటి తొలి భారతీయ నగరంగా మారింది అంటే కాశీ రోప్వే. ఎక్కడ అంటే వారణాసి నగరం కాశీ రోప్వే పేరుతో ప్రజా రవాణా కోసం రోప్వే వ్యవస్థను ప్రారంభించినటువంటి తొలి భారతీయ నగరంగా నిలిచింది. What is the name of the India's third Arihant class nuclear powered ballistic missile submarine expected to be commissioned by end of 2025? 2025 చివరిలో భారత నౌకాదళంలో చేరనున్న మూడవ అరిహంత్ తరగతి అణు శక్తితో నడిచే బాలిస్టిక్ క్షిపణి సబ్మరీన్ పేరు ఏమిటి అంటే ఐఎన్ఎస్ అరిధమన్. సో ఇది మూడవ అరిహంత్ తరగతి అణు శక్తితో నడిచేటువంటి ఒక బాలిస్టిక్ క్షిపణి. Which Indian organization received the Raman Magsaysay Award in 2025 for empowering girls through education? 2025లో బాలికల విద్య ద్వారా సాధికారత కల్పించిన భారతీయ సంస్థకు రామన్ మెగ్సెసే అవార్డు లభించింది. ఆ సంస్థ పేరు ఏమిటి అంటే ఎడ్యుకేట్ గర్ల్ అండి. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇది రామన్ మెగ్సెసే అవార్డు అనేటువంటిది ఈ సంస్థకు రావడం జరిగింది. ఏది అంటే ఎడ్యుకేట్ గర్ల్స్. What was the key declaration adopted by member states during the 25th SCO summit held in Tianjin, China in 2025? 2025లో చైనా తియాన్జిన్లో జరిగిన 25వ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్ సందర్భంగా సభ్య దేశాలు ఏ ముఖ్యమైన ప్రకటనను స్వీకరించాయి అంటే తియాన్జిన్ డిక్లరేషన్. అలా కాకుండా SCO సమ్మిట్ 25th SCO సమ్మిట్ ఎక్కడ జరిగింది అంటే చైనాలో జరిగింది. ఏంటి ప్రకటన అంటే ప్రాంతీయ భద్రత మరియు అభివృద్ధిని బలపరిచే దిశగా ఉంది. ఇది అన్ని రూపాల్లోనూ టెర్రరిజం అంటే ఉగ్రవాదాన్ని ఖండించింది మరియు పాలస్తీనా సమస్యకు న్యాయపరమైనటువంటి పరిష్కారానికి మద్దతు ఇచ్చింది. ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే ఇది ఐక్యరాజ్య సమితి తీర్మానం రిజల్యూషన్ యుఎన్ రిజల్యూషన్ నంబర్ ఇంపార్టెంట్. ఇక్కడ 2231 ప్రకారం ఇరాన్ అణు కట్టుబాట్లను పునరుద్ధరించింది మరియు గ్లోబల్ సౌత్ ను శక్తివంతం చేయాల్సిన అవసరాన్ని హైలైట్ చేసింది. సో చైనా అనేటువంటిది ఇది 5th టైం అనే హోస్ట్ చేయడం అనేటువంటిది. ఈ నెక్స్ట్ సమ్మిట్ అనేటువంటి దాన్ని ఎవరు హోస్ట్ చేయబోతున్నారు 2026లో అంటే కిర్గిస్తాన్. Which countries hosted the 19th edition of Exercise Bright Star 2025? Exercise Bright Star 2025 యొక్క 19వ ఎడిషన్ ను ఏ దేశాలు నిర్వహించాయి అంటే ఈజిప్ట్ మరియు యునైటెడ్ స్టేట్స్ అనేటువంటిది సంయుక్తంగా కలిసి నిర్వహించడం జరిగింది. ఇది 19వ ఎడిషన్. ఎప్పటి నుంచి ఎప్పటికు జరుగుతుంది అంటే ఆగస్ట్ 28 నుండి సెప్టెంబర్ 10 వరకు ఈజిప్ట్ లో జరుగుతుంది. Which festival in Odisha celebrate the harvest of new rice and showcases local culture through folk songs and dances? ఒడిశాలో కొత్త పరివారి పంటను జరుపుకుంటూ స్థానిక సాంస్కృతిక సాంప్రదాయాలు పాటలు మరియు నృత్యాల ద్వారా ప్రదర్శించే పండుగ ఏది అంటే నుఖాయ్ జోహర్ పండుగ. ఎక్కడ మెయిన్ గా అంటే ఒడిశా మరియు జార్ఖండ్ కొన్ని ప్రాంతాల్లో జరుపుకుంటారన్నమాట. ఇది వరి పంటకు సంబంధించిన జరిగేటువంటి సాంప్రదాయ పంట. On August 28, 2025, which country signed a Memorandum of Understanding MOU with India to enhance cooperation in agriculture and allied sector? 2025 ఆగస్టు 28న వ్యవసాయం మరియు అనుబంధ రంగాల్లో సహకారాన్ని పెంపొందించేందుకు భారత్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నటువంటి దేశం ఏది అంటే భూటాన్ అండి. ఇది ఎక్కడ జరిగింది అంటే భూటాన్ రాజధాని థింపూలో ఈ MOU అనేటువంటిది కుదుర్చుకోవడం జరిగింది. సో ఈ ఒప్పందాన్ని భారత వ్యవసాయ కార్యదర్శి
దేవేష్ చతుర్వేది మరియు భూటాన్ వ్యవసాయ మరియు పశు సంవర్ధక కార్యదర్శి అయినటువంటి దీన్లీ నామికేల్ అనేటువంటిది సంతకం చేయబడింది. సో ఇందులో తొలి సమావేశం అనేటువంటిది జరిగింది. ఏంటి అనేది జాయింట్ టెక్నికల్ వర్కింగ్ గ్రూప్ సమావేశం అనేటువంటిది జరిగింది. భారత్ అనేటువంటిది డిజిటల్ వ్యవసాయం, వాతావరణ నిరోధక వ్యవసాయ పద్ధతులు మరియు రైతులకు రుణ సౌకర్యం వంటి అంశాలను పంచుకుంది. ఈ మీటింగ్ జాయింట్ టెక్నికల్ వర్కింగ్ గ్రూప్ మీటింగ్ అనేటువంటి నెక్స్ట్ సమావేశం ఎక్కడ జరగనుంది అంటే భారతదేశంలో జరగనుంది. Which Indian IT company formed a new artificial intelligence and services transformation unit in 2025 and appointed Amit Kapoor as its head? 2025లో ఏ భారతీయ ఐటీ సంస్థ కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు సర్వీసెస్ ట్రాన్స్ఫర్మేషన్ యూనిట్ ను ఏర్పాటు చేసి అమిత్ కపూర్ ను దాని అధిపతిగా నియమించింది అంటే ఎవరు అంటే టీసీఎస్ అండి. సో కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ యూనిట్ ను ప్రారంభించడం జరిగింది. Which state ranked first in the State Energy Efficiency Index 2024 released by the Union Ministry of Power? కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన రాష్ట్ర శక్తి సామర్థ్య సూచిక 2024లో మొదటి స్థానంలో నిలిచినటువంటి రాష్ట్రం ఏది అంటే మహారాష్ట్ర అనేటువంటిది. యాక్చువల్గా ఈ డేటా 2024కి సంబంధించింది. అయితే ఇప్పుడు రిలీజ్ చేయడం జరిగింది. స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్ లో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంటే మహారాష్ట్ర అనేటువంటిది మొదటి స్థానంలో ఉంది. What is the name of the cloud-based hospital management information system HMIS launched by the Government of India in August 2025 for small and medium-sized healthcare providers? 2025 ఆగస్టులో చిన్న మరియు మధ్య తరహా ఆరోగ్య సేవా సంస్థల కోసం భారత ప్రభుత్వం ప్రారంభించిన క్లౌడ్ ఆధారిత హాస్పిటల్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ గల పేరు ఏమిటి? చాలా ఇంపార్టెంట్ అండి. పిఏబిలో ఒక న్యూస్ లో ఉంది ఇది. ఈ సుశ్రుత్ క్లినిక్ ప్లాట్ఫామ్ ను భారత ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. ఇది చిన్న మరియు మధ్య తరహా ఆరోగ్య సేవా సంస్థలకు తక్కువ ఖర్చుతో కూడినటువంటి క్లౌడ్ ఆధారిత HMIS అంటే ఏంటి అంటే హాస్పిటల్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ను అందిస్తుంది. దీన్ని ఎవరు అభివృద్ధి చేశారంటే సీడాక్ మరియు జాతీయ ఆరోగ్య ప్రాధికారిక సంస్థ అనేటువంటి సంయుక్తంగా అభివృద్ధి చేయడం జరిగింది. ఇది రోగి యొక్క డేటా భద్రత, టెలిమెడిసిన్, డయాగ్నోస్టిక్స్, బిల్లింగ్, ప్రిస్క్రిప్షన్స్ మరియు అవుట్ పేషెంట్ యొక్క సేవలను మద్దతిస్తుంది. What is the name of the India's first EMI-based credit card launched on the RuPay network in August 2025? 2025 ఆగస్టులో రూపే నెట్వర్క్ పై ప్రారంభించబడిన భారతదేశపు మొదటి ఈఎంఐ ఆధారిత క్రెడిట్ కార్డ్ పేరు ఏమిటి అంటే యూనిటీ భారత్ పే క్రెడిట్ కార్డ్ అన్నమాట. సో ఏ నెట్వర్క్ పై అంటే రూపే నెట్వర్క్ పై భారతదేశంలో మొట్టమొదటి క్రెడిట్ కార్డ్ ఇది. దీన్ని ఎవరు అభివృద్ధి చేశారంటే యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మరియు భారత్ పే భాగస్వామ్యంతో అభివృద్ధి చేయబడింది. ఇది ఏంటి అంటే 1000 రూపాయల కంటే ఎక్కువ లావాదేవీలు అనేటువంటివి ఆటోమేటిక్ గా ఈఎంఐలుగా మారుతాయన్నమాట. According to the National Annual Report and Index on Women's Safety NARI 2025, which city was marked as the safest for women in India? జాతీయ వార్షిక నివేదిక మరియు మహిళా భద్రత సూచి నారీ 2025 ప్రకారం భారతదేశంలో మహిళలకు అత్యంత సురక్షితమైనటువంటి నగరం ఏది అంటే కొహిమా అండి, నాగాలాండ్. ఎప్పుడు రిలీజ్ చేశారు దీన్ని అంటే ఆగస్ట్ 28న రిలీజ్ చేశారు. ఎవరు అంటే జాతీయ మహిళా కమిషన్ నారీ నివేదిక. సో కొహిమా అనేటువంటిది భారతదేశంలో మహిళలకు అత్యంత సురక్షితమైన నగరంగా గుర్తించబడడం జరిగింది. సో తర్వాత స్థానంలో ఎవరున్నారంటే విశాఖపట్నం మరియు భువనేశ్వర్ వంటి నగరాలు కూడా మంచి ప్రదర్శించారు. అయితే ఢిల్లీ, కోల్కతా, పాట్నా వంటి నగరాలు తక్కువ భద్రత కలిగిన నగరాలుగా గుర్తించబడ్డాయి. Which city was ranked as the first in the Smart City Index 2025 released by the ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్? ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ విడుదల చేసినటువంటి స్మార్ట్ సిటీ ఇండెక్స్ 2025లో ఈ నగరం మొదటి స్థానంలో నిలిచింది అంటే జ్యూరిచ్ అనేటువంటిది మొదటి స్థానంలో నిలిచింది. ఈ సూచికను ఈ ఇండెక్స్ ను ఎవరు రూపొందించారు అంటే ఐఎండి ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ అనేటువంటిది రూపొందించడం జరిగింది. సో మన భారతదేశానికి సంబంధించింది అంటే ఢిల్లీ అనేటువంటిది 104 ర్యాంకులో ఉంది. ముంబై అనేటువంటిది 106th ర్యాంక్ సాధించింది. హైదరాబాద్ అంటే 109th ర్యాంక్, బెంగళూరు అయితే 110 ర్యాంక్.
Which Indian state has announced a ban on new Aadhaar card enrollments for adults above 18 years effective from October 1st, 2025? 2025 అక్టోబర్ 1 నుండి 18 సంవత్సరాల పైబడిన వయస్సు కలిగిన వ్యక్తుల కోసం కొత్త ఆధార్ నమోదుపై నిషేధాన్ని ప్రకటించినటువంటి భారతీయ రాష్ట్రం ఏంటి అంటే అస్సాం అండి. ఎందుకంటే ఇల్లీగల్ మైగ్రేషన్ ని అరికట్టడానికి ఈ డెసిషన్ ను తీసుకోవడం జరిగింది. వేర్ ఇస్ ద యుద్ధ అభ్యాస్ ఆర్మీ ఎక్సర్సైజ్ 2025 బీయింగ్ హెల్డ్? యుద్ధ అభ్యాస్ ఆర్మీ విన్యాసం 2025 ఎక్కడ జరుగుతుంది అంటే ఫోర్ట్ వెయిన్ ఫ్రైంట్ అలాస్కా USA లో జరుగుతుంది. సో ఇది 21st ఎడిషన్. ఎప్పుడు అంటే సెప్టెంబర్ 1 నుండి సెప్టెంబర్ 14 వరకు అలాస్కా USA లోని ఫోర్ట్ వెయిన్ వద్ద జరుగుతుంది. What is the name of the India's first artificial intelligence powered translation tool for ట్రైబల్ లాంగ్వేజెస్ లాంచ్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్? ఇది కూడా PAPలో ఉందన్నమాట. ఆదివాసీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రారంభించిన ఆదివాసీ భాషల కోసం రూపొందించిన భారతదేశపు మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత అనువాద యాప్ పేరు ఏమిటి అంటే ఆదివాణి యాప్. సో ఈ యాప్ అనేటువంటిది ఆదివాసీ భాషల కోసం రూపొందించబడిన భారతదేశపు మొట్టమొదటి, ఎప్పుడైనా కరెంట్ అఫైర్స్ లో భారతదేశం మొట్టమొదటి అని న్యూస్ వస్తే అది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఏంటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత అనువాద ప్లాట్ఫామ్ అన్నమాట. ఏ మంత్రిత్వ శాఖ అంటే ఆదివాసీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ యాప్ ను ప్రారంభించడం జరిగింది. ఈ యాప్ లక్ష్యం ఏంటి అంటే అంతరించిపోతున్నటువంటి ఆదివాసీ భాషలను పరిరక్షించడం మరియు సాంకేతికత ద్వారా ఆదివాసీ సమయాలను శక్తివంతం చేయడం. సో రివిజన్ MCQs యాప్స్ మరియు పోర్టల్స్ అనేటువంటి న్యూస్ లో ఉన్నాయి. సాచెట్ యాప్ దేనికి సంబంధించింది అంటే డిజాస్టర్ అర్లీ వార్నింగ్ మరియు రెస్పాన్స్ కి సంబంధించింది. దీన్ని ఎవరు తీసుకొచ్చారు, డెవలప్ చేశారంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు ఎన్హాన్స్ ద డిజిటల్ డిజాస్టర్ ప్రిపేర్నెస్ అండ్ రెస్పాన్స్. PM దక్ష్ DEPWD ఎవరు లాంచ్ చేశారంటే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ ఎంపవర్మెంట్. ఎందుకు అంటే టు ఫెసిలిటేట్ జాబ్ ఆపర్చునిటీస్ ఫర్ దివ్యాంగులాస్. పరివాహన్ యాప్ అనేటువంటిది ఎవరు లాంచ్ చేశారంటే మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ అనేటువంటిది. ఎందుకు అంటే వెహికల్ మేనేజ్మెంట్ ని స్ట్రీమ్లైన్ చేయడానికి ఈ యాప్ అనేటువంటిది సిటిజన్స్ ని ఇన్ఫర్మేషన్ వాళ్ళ యొక్క చెక్ చేయడానికి యూజ్ అవుతుంది. RCకి మరియు డ్రైవింగ్ లైసెన్స్ కి సంబంధించింది. ఐడియాస్ ఫర్ లైఫ్ పోర్టల్ అనేటువంటి దాన్ని ఎవరు లాంచ్ చేశారంటే యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. ఎవరు అంటే భూపేంద్ర యాదవ్. దేనికి సంబంధించింది అంటే ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ లైఫ్ స్టైల్ కి సంబంధించింది. బిట్ చాట్ అంటే ఏంటి అంటే ఇది ఒక P2P ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్ అన్నమాట. దీన్ని సెండ్ చేయాలంటే నెట్ కనెక్టివిటీ అవసరం లేదు, బ్లూటూత్ ద్వారానే మెసేజెస్ అనేటువంటిది పంపించవచ్చు. దీన్ని ఎవరు డెవలప్ చేశారంటే ట్విట్టర్ అన్నమాట. అనౌన్స్ ఎవరు చేశారంటే ట్విట్టర్ కో ఫౌండర్ అయినటువంటి జాక్ డార్సీ గారు. What is the name of the indigenous handheld diagnostic device developed to detect traumatic brain injuries within a minute? ఒక్క నిమిషం లోపల ట్రమాటిక్ బ్రెయిన్ గాయాలను గుర్తించడానికి అభివృద్ధి చేసిన స్వదేశీ హ్యాండ్ హెల్డ్ డయాగ్నోస్టిక్ పరికరం పేరు ఏమిటి అంటే సెర్బో అన్నమాట. సో దీన్ని ఎవరు కలిసి అభివృద్ధి చేశారు అంటే ICMR, ఎయిమ్స్ భోపాల్, నిమ్హాన్స్ బెంగళూరు మరియు బయోస్కాన్ రీసెర్చ్ అనేటువంటి వారు సంయుక్తంగా అభివృద్ధి చేయడం జరిగింది. ఈ పరికరం అనేటువంటిది నియర్ ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోస్కోపీ మరియు మెషిన్ లెర్నింగ్ సాంకేతికతను ఉపయోగించి ఇంట్రాక్రానికల్ బ్లీడింగ్ మరియు బ్రెయిన్ ఎడిమా వంటి ట్రమాటిక్ బ్రెయిన్ గాయాలను 1 నిమిషం లోపల గుర్తిస్తుంది. What is the name of the blockchain-based digital currency announced by Japan Post Bank for launch by fiscal year 2026? జపాన్ పోస్ట్ బ్యాంక్ 2026 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించనున్న బ్లాక్ చైన్ ఆధారిత డిజిటల్ కరెన్సీ పేరు ఏమిటి అంటే DCGPA అన్నమాట. సో దీన్ని ఎవరు అంటే జపాన్ పోస్ట్ బ్యాంక్ మరియు కరెక్ట్ DCP అంటే ఇంటర్నెట్ ఇనిషియేటివ్ జపాన్ యొక్క అనుబంధ సంస్థ సంయుక్తంగా అభివృద్ధి చేసినటువంటి బ్లాక్ చైన్ ఆధారిత డిజిటల్ డిపాజిట్ కరెన్సీ. ఎగ్జామ్ లో గనక DCGPA అనేటువంటిది దేనికి సంబంధించింది అంటే ఏ దేశానికి అంటే జపాన్ కి సంబంధించింది. అలా కాకుండా DCGPA అనేటువంటిది ఏంది ఇది అంటే ఇది ఒక బ్లాక్ చైన్ ఆధారిత డిపాజిట్ కరెన్సీ, డిజిటల్ కరెన్సీ అన్నమాట ఇది. In which Indian state is the country's first multi-lane free flow tolling system being implemented at Chaurasi
84 ఫ్రీ ప్లాజా ఆన్ నేషనల్ హైవే 48. భారతదేశంలో మొట్టమొదటి మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో టూల్ విధానం వ్యవస్థ నేషనల్ హైవే 48 పై 84 ఫ్రీ ప్లాజా వద్ద అమలు అవుతున్నటువంటి రాష్ట్రం ఏది అంటే గుజరాత్ లో అవుతుంది. సో ఇండియన్ హైవేస్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ మరియు NHAA లో భాగంగా ఉంది. సో ఎవరెవరు కలిసి దీన్ని ప్రారంభిస్తున్నారు అంటే IHMCL మరియు ICICI బ్యాంక్ తో కలిసి భారతదేశపు మొట్టమొదటి మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో టోల్ విధానాన్ని గుజరాత్ రాష్ట్రంలోని 84 ఫ్రీ ప్లాజా వద్ద నేషనల్ హైవే 48 పై ప్రారంభించడం జరిగింది. According to the Air Quality Life Index 2025 report, how many years has air pollution reduced the average life expectancy in India? ఈ నివేదిక ప్రకారం భారతదేశంలో ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ నివేదిక ప్రకారం భారతదేశంలో గాలి కాలుష్యం వల్ల సగటు జీవన కాలం ఎంత తగ్గింది అంటే 3.5 years కు తగ్గడం జరిగింది. సో దీన్ని ఎవరు కలిసి అభివృద్ధి చేశారు అంటే మైకేల్ గ్రీన్ స్టోన్ మరియు యూనివర్సిటీ ఆఫ్ చికాగోలోని ఎపిక్ ఎనర్జీ పాలసీ ఇన్స్టిట్యూట్ అట్ ద యూనివర్సిటీ ఆఫ్ చికాగో అనేటువంటిది అభివృద్ధి చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి. ఎన్ని సంవత్సరాల జీవన కాలం తగ్గింది అంటే 3.5 years అనేటువంటి జీవన కాలం తగ్గింది. అయితే ఢిల్లీ మాత్రం 8 years అనేటువంటి 8.2 years సంవత్సరాల జీవన కాలాన్ని కోల్పోతున్నారు అని ఈ నివేదిక అనేటువంటిది పేర్కొనడం జరిగింది. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఇనిషియేటివ్ లాంచ్డ్ బై టుడా టు రెస్క్యూ అండ్ రిజర్నేట్ ద స్వర్ణముఖి రివర్? స్వర్ణముఖి నిధిని రక్షించి పునర్జీవించ చేయడానికి టూడా ప్రారంభించిన కార్యక్రమం పేరు ఏమిటి? టూడా అంటే ఏంటి? తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. స్వర్ణముఖి నదిని అక్రమం నుండి రక్షించేందుకు, ప్రవాహ మార్గాన్ని పునరుద్ధరించేందుకు మరియు దీర్ఘకాలిక స్థిరత్వం కోసం ఆపరేషన్ స్వర్ణ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. Which organization is developing the Pratyush telescope to study the cosmic dawn అంటే ఏంటి అంటే ఫస్ట్ ఫార్మేషన్ ఆఫ్ స్టార్స్, గెలాక్సీస్ మరియు బ్లాక్ హోల్స్ ఫ్రమ్ లూనార్ ఆర్బిట్. చంద్ర కక్ష నుండి కాస్మిక్ డాన్స్ అంటే ఫార్మేషన్ ఆఫ్ స్టార్స్ ను అధ్యయనం చేయడానికి ప్రత్యూష్ టెలిస్కోప్ ను ఏ సంస్థ అభివృద్ధి చేస్తోంది అంటే రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ బెంగళూరు. ప్రత్యూష్ అంటే ప్రోమింగ్ రియోజనైజేషన్ ఆఫ్ ద యూనివర్స్ యూజింగ్ సిగ్నల్ ఫ్రమ్ హైడ్రోజన్ అనే రేడియో టెలిస్కోప్ ను చంద్రుడి చీకటి వైపు నుండి అంటే బ్రహ్మాండం అనే యూనివర్స్ యొక్క ప్రారంభ దశలను, ఇది ఇంపార్టెంట్, ఇది దేన్ని అధ్యయనం చేయడానికి దీన్ని ప్రత్యూష్ టెలిస్కోప్ ను అభివృద్ధి చేస్తున్నారు అంటే యూనివర్స్ యొక్క ప్రారంభ దశను అధ్యయనం చేయడానికి. ఎవరు దీన్ని అభివృద్ధి చేస్తున్నారంటే బెంగళూరులోని రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ద్వారా ఇస్రో సహకారంతో అభివృద్ధి చేయడం జరుగుతుంది. Which tiger reserve in Tamil Nadu recently raised concerns over unauthorized road construction within its protected area? తమిళనాడులోని ఏ టైగర్ రిజర్వ్ ఇటీవల అనధికారిక రహదారి నిర్మాణంపై ఆందోళన వ్యక్తమవుతున్నాయంటే శ్రీ విల్లిపుతూర్ మేఘమలై టైగర్ రిజర్వ్. ఇది ఎక్కడుంది? తెని జిల్లాలో ఉంది, తమిళనాడులో ఉంది అనమాట. దీని పేరు ఇంపార్టెంట్ ఎందుకంటే జీకేలో కూడా అడగడానికి ఛాన్సెస్ ఉంది. ఇది శ్రీ విల్లిపుతూర్ మెగామలై టైగర్ రిజర్వ్ అనేటువంటిది ఎక్కడ ఉంది అంటే తమిళనాడులో ఉంది అనమాట. ఈ తమిళనాడులోని మధురైలో ఉంది. ఎందుకంటే ఇక్కడ రోడ్ కన్స్ట్రక్షన్స్ అనేటువంటివి జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు న్యూస్ లో ఉంది అనధికారిక రోడ్ కన్స్ట్రక్షన్స్. Which Indian state became the first to implement Disha Abhiyan for uniform quality education of students with intellectual disabilities? బుద్ధి లోపమైన విద్యార్థులకు మేధో వైకల్యం ఉన్నటువంటి విద్యార్థులకు సమానమైన నాణ్యమైన విద్యను అందించేందుకు దిశ అభియాన్ అమలు చేసినటువంటి మొదటి భారత రాష్ట్రం ఏది అంటే మహారాష్ట్ర. సో రివిజన్ MCQs మహారాష్ట్ర అనేటువంటిది న్యూస్ లో ఉంది. ఇండియాస్ ఫస్ట్ అండర్ వాటర్ మ్యూజియం అనేటువంటి దానిని దేనిగా మారుతున్నారు అంటే INS బుల్దాను. ఇది ఎక్కడ ఉందంటే మహారాష్ట్రలో ఉంది. ఇండియాస్ లార్జెస్ట్ డీప్ వాటర్ పోర్ట్ ఏది? వాధ్వాన్ పోర్ట్ అనేటువంటి ఎక్కడ ఉంది? మహారాష్ట్రలో ఉంది. ఇండియాస్ ఫస్ట్ పవర్ అంగన్వాడీ అనేటువంటిది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ పవర్ అంగన్వాడీ అనేటువంటిది ఎవరు అభివృద్ధి చేస్తున్నారంటే మహారాష్ట్ర. విచ్ ఇండియన్ స్టేట్ లాంచ్డ్ ఏ డెడికేటెడ్ హెడ్జింగ్ డెస్క్ అనేటువంటిది ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఎందుకంటే ఫార్మర్స్ కి హెల్ప్ చేయడానికి ప్రైస్ ఫ్లక్చువేషన్స్ నుండి అంటే మహారాష్ట్ర. సింధూర్ ఫ్లైఓవర్ అనేటువంటిది యాక్చువల్గా మహారాష్ట్రలో ముంబైలో కార్నాక్ బ్రిడ్జ్ అనేటువంటిది ఉంది. దానికి ఏ పేరుగా నామకరణం చేశారంటే సింధూర్ ఫ్లైఓవర్ గా. విచ్ ఇండియన్ స్టేట్ అఫీషియల్లీ రికగ్నైజ్డ్ గణేశోత్సవాన్ని స్టేట్ ఫెస్టివల్ గా ఏది రికగ్నైజ్ చేసింది అంటే మహారాష్ట్ర. ద రూరల్ విలేజ్ ఆఫ్
Sadnawari in Nagpur district has been chosen as the India's first smart intelligent village located ఎక్కడ ఉంది అంటే మహారాష్ట్ర అన్నమాట. భారతదేశం మొదటి స్మార్ట్ ఇంటెలిజెంట్ విలేజ్ సత్నవరి. విచ్ స్టేట్ ఎమర్జ్డ్ యాజ్ ద లీడింగ్ స్టేట్ ఇన్ యూపీఐ యూసేజ్ లో ఏ స్టేట్ అనేటువంటిది టాప్ పొజిషన్ లో ఉంది అంటే మహారాష్ట్ర. Where was Biofac India 2025, one of the country's largest organic trade fairs recently held? దేశంలోని అతిపెద్ద సేంద్రియ వాణిజ్య ప్రదర్శన బయోఫాక్ ఇండియా 2025 ఇటీవల ఎక్కడ నిర్వహించబడింది అంటే గ్రేటర్ నోయిడాలో నిర్వహించబడింది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే ఆగస్ట్ 30th నుండి సెప్టెంబర్ 1st వరకు ఇండియా ఎక్స్పో సెంటర్ మార్ట్లో నిర్వహించబడడం జరిగింది. ఇది ఎవరికి సంబంధించింది అంటే నార్త్ ఈస్ట్ రీజన్ కి సంబంధించిందండి. అక్కడి ఉత్పత్తులు అయినటువంటి సేంద్రియ ఉత్పత్తులు అయినటువంటి ఏలకులు, కివి, అనాస, అల్లం, పసుపు, మిరప, బియ్యం, మిల్లెట్ అనేటువంటి దాన్ని ఇక్కడ ప్రదర్శించడం జరిగింది ఈ ఈవెంట్ లో. Which initiative was recently under the PM Vikas scheme to promote entrepreneurship and skill development among fishing communities? మత్స్యకారులలో వ్యాపారోన్నతి మరియు నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించేందుకు పిఎం వికాస్ పథకం కింద ఇటీవల ప్రారంభించినటువంటి కార్యక్రమం పేరు ఏమిటి అంటే మత్స్య శక్తి. ఇది కూడా పిఏబి న్యూస్ లో ఉంది కాబట్టి ఇంపార్టెంట్. దీన్ని ఎవరు ప్రారంభించారంటే శ్రీ జార్జ్ కురియన్ గారు ప్రారంభించారు. ఇది అల్పసంఖ్యాకుల వ్యవహారాల మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫేర్స్ మరియు ఐసిఏఆర్ సిఎంఎఫ్ఆర్ఐ సంయుక్తంగా అమలు చేస్తున్నాయి. సో మత్స్యకారులలో వ్యాపారోన్నతి మరియు నైపుణ్యాభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నది ఈ కార్యక్రమం మత్స్య శక్తి. వేర్ వాస్ సెమికాన్ ఇండియా 2025. సో మనం ఇంతవరకు చెప్పుకున్నాం కదా సెమికాన్ ఇండియా 2025 అనేటువంటిది ఎక్కడ ప్రారంభించబడింది అంటే న్యూఢిల్లీలో ప్రారంభించబడింది. ఎప్పుడు అంటే సెప్టెంబర్ 2nd ప్రారంభించబడడం జరిగింది. ఈ ఈవెంట్ ద్వారా భారత ప్రభుత్వం అనేటువంటిది సెమీ కండక్టర్ ప్రాజెక్టుల కోసం ఎన్ని లక్షల పెట్టుబడిని ప్రకటించింది అంటే 1.5 lakh crore పెట్టుబడిని ప్రకటించడం జరిగింది. దీని థీమ్ ఏంటి అంటే ట్రస్ట్ ఇన్ ఇండియాస్ సెమీ కండక్టర్ ఫ్యూచర్. సో ఈ సెమికాన్ ఇండియా కాన్ఫరెన్స్ లో భారతదేశం అనేటువంటిది మొట్టమొదటి వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ 32-bit ప్రాసెసర్ అన్వీల్డ్ అట్ సెమికాన్ ఇండియా 2025. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఈ సెమికాన్ ఇండియా ప్రధానమంత్రి సెమికాన్ ఇండియా 2025 లో ఆవిష్కరించిన భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ 32-bit ప్రాసెసర్ పేరు ఏమిటి అంటే విక్రమ్ 3201. నంబర్ గుర్తుపెట్టుకోండి, విక్రమ్ 3201. ఎగ్జామ్ లో కనుక విక్రమ్ 3201 అంటే ఏంటి అంటే ఇది ఒక స్వదేశీ 32-bit మైక్రో ప్రాసెసర్. దీన్ని ఎవరు ఆవిష్కరించారంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆవిష్కరించడం జరిగింది సెమికాన్ ఇండియా కాన్ఫరెన్స్ లో. దీన్ని ఎవరు రూపొందించారంటే విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ రూపొందించగా ఇస్రో యొక్క సెమీ కండక్టర్ ల్యాబ్ చండీగఢ్ లో దీనిని తయారు చేయడం జరిగింది. In which country did the 6.0 magnitude earthquake occur that killed over 1400 people and prompted India to send humanitarian aid? 1400 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన 6.0 తీవ్రత భూకంపం అనేటువంటిది ఇక్కడ సంభవించింది. దీనికి భారతదేశం అనేటువంటిది మానవతా సహాయాన్ని పంపింది. అంటే ఔషధాలు, దుప్పట్లు, టెంట్స్, నీటి శుద్ధి పరికరాలు అనేటువంటిది పంపించడం జరిగింది. ఈ దేశానికి అంటే ఆఫ్ఘనిస్తాన్కి. What was India's rank in the Global Peace Index 2025 out of 163 countries? 2025 గ్లోబల్ పీస్ ఇండెక్స్ లో 163 దేశాల మధ్య భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అంటే 115th ర్యాంక్ అండి. ఎన్ని దేశాలతో పోల్చుకుంటే అంటే 163 దేశాలతో. అయితే ఇది గత సంవత్సరం కంటే 0.58% మెరుగుదలను చూపించడం జరిగింది. సో దీన్ని ఎవరు ప్రచురిస్తారు ఈ గ్లోబల్ పీస్ ఇండెక్స్ లో అంటే ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్ అండ్ పీస్. 3 విభాగాల్లో 23 సూచికల ఆధారంగా ఈ దేశాలను అంచనా వేస్తుంది. 3 విభాగాలు ఏమేమిటి అంటే సమాజ భద్రత, కొనసాగుతున్న ఘర్షణలు మరియు సైనికీకరణ. ఇవి ర్యాంకింగ్స్ అనేటువంటివి న్యూస్ లో ఉన్నాయి. 2025 కి సంబంధించిన ర్యాంకింగ్స్ ఇవి. వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో భారతదేశం ర్యాంక్ ఎంత అంటే 130th ర్యాంక్. ఫస్ట్ ప్లేస్ లో ఎవరున్నారంటే ఐస్లాండ్. వాట్ ఈస్ ద ఇండియాస్ ర్యాంక్ ఇన్ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ లో ఇండియా ర్యాంక్ ఎంత అంటే 77th ర్యాంక్. ఫస్ట్ ప్లేస్ లో ఎవరున్నారంటే సింగపూర్. ఇన్ ద వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2025 వాట్ ఈస్ ద ఇండియాస్ ర్యాంక్ ఎంత అంటే 118th ర్యాంక్. ఫస్ట్ ర్యాంక్ లో ఎవరున్నారంటే ఫిన్లాండ్. వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ గ్లోబల్ పీస్ ఇండెక్స్ లో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అంటే 115th ర్యాంక్. ఫస్ట్ ప్లేస్ ఎవరున్నారంటే ఐస్లాండ్.
యాజ్ పర్ గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025 ఇండియా ర్యాంక్ ఇన్ మిలిటరీ స్ట్రెంగ్త్ లో ఇండియా ర్యాంక్ ఎంత అంటే 4th ర్యాంక్. ఫస్ట్ ప్లేస్ లో యుఎస్ఏ ఉంది. వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ లో ఇండియా ర్యాంక్ ఎంత అంటే 10th ర్యాంక్. ఫస్ట్ 3 ప్లేసెస్ అనేటువంటి వేకెంట్ గా ఉన్నాయి. 4th ప్లేస్ లో ఎవరున్నారంటే డెన్మార్క్. 4th ప్లేస్ అయినా లేకపోతే ఫస్ట్ ప్లేస్ అయినా 3 ప్లేసెస్ తర్వాతలో ఎవరున్నారంటే డెన్మార్క్ ఉంది. వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ లో ఇండియా ర్యాంక్ ఎంత 14th ర్యాంక్. ఫస్ట్ ర్యాంక్ అయితే బుర్కినో ఫాసో. వాట్ ఈస్ ఇండియా ర్యాంక్ ఇన్ ఐఎండి వరల్డ్ కోఆపరేటివ్ ఇండెక్స్ లో ఇండియా ర్యాంక్ ఎంత అంటే ఫస్ట్ ర్యాంక్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఇనిషియేటివ్ లాంచ్డ్ బై అపేడా to support agri-food startups and boost export by 2030. అపీడా 2030 నాటికి అగ్రి ఫుడ్ స్టార్టప్ మద్దతు ఇవ్వడం మరియు ఎగుమతులను పెంచడం కోసం ప్రారంభించినటువంటి కార్యక్రమం పేరు ఏమిటి అంటే భారతి ఇనిషియేటివ్. ఇది కూడా పిఏబిలో ఉందండి, న్యూస్ లో ఉంది కాబట్టి ఇంపార్టెంట్ ఇది. సో భారతి అంటే ఏంటి? భారత్ హబ్ ఫర్ అగ్రి టెక్ రెసిలియన్స్ అడ్వాన్స్మెంట్ అండ్ ఇంక్యుబేషన్ ఫర్ ఎక్స్పోర్ట్ ఎనేబుల్మెంట్. దీన్ని ఎవరు ప్రారంభించారు? అపీడా అనేటువంటిది ప్రారంభించారు. దీని యొక్క లక్ష్యం ఏంటి అంటే 100 అగ్రిఫుడ్ మరియు అగ్రిటెక్ స్టార్టప్లకు మద్దతు ఇవ్వడం మరియు 2030 నాటికి $50 బిలియన్ యొక్క అగ్రిఫుడ్ ఎగుమతులను సాధించడమే దీని యొక్క లక్ష్యం. Which Indian state is home to country's first end-to-end semiconductor OS80 పైలట్ లేన్ ఫెసిలిటీ? భారతదేశంలో మొదటి ఎండ్ టు ఎండ్ సెమీ కండక్టర్ OS80 అంటే అవుట్సోర్స్ సెమీ కండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ పైలట్ లైన్ సౌకర్యం ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది అంటే గుజరాత్ లో సానంద్లో ప్రారంభించడం జరిగింది. ఈ ఫెసిలిటీ ఏంటి అంటే ఈ ఫెసిలిటీలోని ఎండ్ టు ఎండ్ అంటే ఏంటి? చిప్ల అసెంబ్లీ, ప్యాకేజింగ్, పరీక్ష మరియు పోస్ట్ టెస్ట్ సేవలు అనేటువంటి అన్ని ఒకే ప్లేస్ జరుగుతాయి కాబట్టి అది కాక ఇది భారతదేశం మొట్టమొదటి కాబట్టి ఇంపార్టెంట్. ఎక్కడ ప్రారంభించబడింది అంటే గుజరాత్ లో ప్రారంభించబడింది. ఇండియాస్ ఫస్ట్ ఇన్ న్యూస్ అండి. ఇండియాస్ ఫస్ట్ స్టేట్ టు జాయిన్ ద క్రూజ్ ఇండియా మిషన్ లో జాయిన్ అయినటువంటి మొదటి స్టేట్ ఏంటి అంటే గుజరాత్. ఇండియాస్ ఫస్ట్ లాంచ్ ఏ పవర్ అంగన్వాడీని ఎవరు లాంచ్ చేశారంటే మహారాష్ట్ర. ఇండియాస్ ఫస్ట్ బటర్ఫ్లై శాంక్చురీ ఎక్కడ ఉంది అంటే కేరళ. ఇండియాస్ ఫస్ట్ ఏ యూనివర్సిటీ ఏది ఎక్కడ ఉంది అంటే మహారాష్ట్రలో స్థాపించబోతుంది అనమాట. మహారాష్ట్ర ఆవిష్కరించబోతుంది. ఇండియాస్ ఫస్ట్ స్టేట్ టు డిప్లాయ్ యాంటీ డ్రోన్ సిస్టమ్ ను డిప్లాయ్ చేశారంటే మొదటి స్టేట్ ఏది అంటే పంజాబ్. ఇండియాస్ ఫస్ట్ మైనింగ్ టూరిజం ప్రాజెక్టును ప్రారంభించబోయే రాష్ట్రం ఏది భారతదేశంలో మొదటిది అంటే జార్ఖండ్. ఇండియాస్ లార్జెస్ట్ మోస్ట్ మోడర్న్ సైబర్ లైబ్రరీ ఎవరు ప్రారంభించబోతున్నారు అంటే ఆంధ్రప్రదేశ్ అమరావతిలో. విచ్ ఇండియన్ స్టేట్ రీసెంట్లీ బికేమ్ ద ఫస్ట్ ఫుల్లీ డిజిటలీ లిటరస్ స్టేట్ ఏదయ్యింది భారతదేశం మొదటి అంటే కేరళ. What is the name of the AI chatbot introduced by China on its Tiangong space station to assist astronaut? చైనా తన తియాంగాంగ్ అంతరిక్షంలో వ్యోమగాములకు సహాయం చేయడానికి ప్రవేశపెట్టబడిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ చాట్ బాట్ పేరు ఏమిటి అంటే వూకోంగ్ AI. చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఇది వ్యోమగాములు వాళ్ళని ఏమంటారు చైనాలో అంటే టైకోనాట్స్ అంటారు. వాళ్ళకి మిషన్లు అంటే అంతరిక్షంలో హెల్ప్ చేస్తుంది అనమాట. నావిగేషన్ లో కానీ ఏదైనా సమస్య వస్తే పరిష్కరించడంలో కానీ డేటా విశ్లేషణలో కానీ. సో రివిజన్ MCQs ఏఐ గురించి. ఇండియా ఫస్ట్ ఏఐ సిటీ ఏది అంటే లక్నో ఎక్కడ ఉంది? ఉత్తరప్రదేశ్ లో ఉంది. ఇండియాస్ ఫస్ట్ ఏ ప్లస్ క్యాంపస్ ని ఎవరు ప్రారంభించబోతున్నారు? బిట్స్ ప్లాన్ ఎక్కడ అంటే ఆంధ్రప్రదేశ్ లో. ఇండియాస్ ఫస్ట్ ఏ బేస్డ్ రోడ్ సేఫ్టీ పైలట్ ప్రాజెక్ట్ ను భారతదేశంలో మొదటి రోడ్ సేఫ్టీ పైలట్ ప్రాజెక్ట్ ని ఎవరు స్టార్ట్ చేయబోతున్నారు అంటే ఏ రాష్ట్రం అంటే ఉత్తరప్రదేశ్. వాట్ ఈస్ ద ఇండియాస్ ర్యాంక్ ఇన్ ద స్టాండర్డ్ ఏ ఇండెక్స్ లో ఇండియా ర్యాంక్ ఎంత అంటే 7th ర్యాంక్. ఇన్ విచ్ కంట్రీ వాస్ ద వరల్డ్స్ ఫస్ట్ ఏ చైల్డ్ అనేటువంటి ఎక్కడ జన్మించింది అంటే మెక్సికో త్రూ IVF ఫర్టిలైజేషన్. ఇండియాస్ ఫస్ట్ ఏఐ పవర్డ్ రియల్ టైమ్ ఫారెస్ట్ అలర్ట్ ను ఎవరు ప్రారంభించారు? ఏ రాష్ట్రం అంటే మధ్యప్రదేశ్. భారతదేశం అనేటువంటిది ఇండియా ఏ మిషన్ కు ఎంత అలొకేట్ చేసింది అంటే 10,372 కోట్లు. ఏ లిటరీస్ ప్రోగ్రామ్ లాంచ్ టు ఎంపవర్ ఉమెన్ ఇన్ డిజిటల్ ఇన్క్లూజన్, సైబర్ సెక్యూరిటీ అండ్ సేఫ్ ఆన్లైన్ ప్రాక్టీసెస్ టార్గెటింగ్ రూరల్ కమ్యూనిటీస్. దాని పేరు ఏంటి అంటే ఏ లిటరసీ ప్రోగ్రామ్ పేరు ఏంటి అంటే యశోద ఏ. ఇన్ విచ్ విలేజ్ వాస్ ఇండియాస్ ఫస్ట్ ఏ పవర్డ్ అంగన్వాడీ అనేటువంటిది మహారాష్ట్ర ప్రారంభించబడింది. వెన్ ఈజ్ ఇండియా సెట్ టు హోస్ట్? చాలా ఇంపార్టెంట్ ఇది. ఏ సమ్మిట్ ను భారతదేశం ఎప్పుడు ఆతిథ్యం ఇవ్వబోతోంది అంటే February 2026 లో. విచ్ సిటీ లాంచ్ ద వరల్డ్స్ ఫస్ట్ ఏ పవర్డ్ ప్యాసింజర్ కారిడార్ అనే ప్రపంచంలోనే మొదటి ఏ కారిడార్ ను ఎవరు ప్రారంభిస్తున్నారు అంటే దుబాయ్.
in which Indian state did the 14th edition of Exercise Maitri commence in September. Exercise Maitri అనేటువంటి సెప్టెంబర్ లో ఇది ఎన్నో ఎడిషన్ 14th ఎడిషన్ లో ఎక్కడ జరిగింది అంటే మేఘాలయలో జరుగుతుంది అనమాట. ఇది 14th ఎడిషన్ సెప్టెంబర్ 1 నుండి సెప్టెంబర్ 14 వరకు జరుగుతుంది. మిలిటరీ ఎక్సర్సైజెస్ న్యూస్ లో ఉన్నాయి. వాట్ వాస్ ద నేమ్ ఆఫ్ ఇరాన్స్ నావల్ ఎక్సర్సైజ్ కండక్టెడ్ ఆఫ్టర్ ద జూన్ 2025 కాన్ఫ్లిక్ట్ తర్వాత ఇరాన్ కండక్ట్ చేసిన నావల్ ఎక్సర్సైజ్ ఏంటి? ఇప్పుడు చెప్పుకున్నాం కదా, సస్టైనబుల్ పవర్ 1404. విచ్ కంట్రీస్ హోస్టింగ్ ద సర్వీస్మెన్ సపరేట్ 2025 ను ఏ కంట్రీ అనేటువంటిది ఆతిథ్యం ఇచ్చింది ఆల్రెడీ అంటే ఆస్ట్రేలియా అనమాట. ఎన్ని కంట్రీస్ దీంట్లో పాల్గొన్నాయంటే 19 కంట్రీస్. ఇది ఎన్నో ఎడిషన్ అంటే 11th ఎడిషన్. వేర్ వాస్ ద 12th ఎడిషన్ ఆఫ్ శ్రీలంక ఇండియా నావల్ ఎక్సర్సైజ్ లినెక్స్ కండక్ట్ చేయబడింది అంటే కొలంబో శ్రీలంకలో. విచ్ నావల్ ఎక్సర్సైజ్ మార్క్స్ ద 32nd ఎడిషన్ ఆఫ్ ఇండియా సింగపూర్ మ్యారిటైమ్ కోఆపరేషన్. దాని పేరు ఏంటి అంటే సింబెక్స్ అనమాట, ఇండియా మరియు సింగపూర్. వేర్ ఈస్ మిలిటరీ ఎక్సర్సైజ్ బోల్డ్ కురక్షా 2025 ఎక్కడ కండక్ట్ చేయబడింది అంటే జోధ్పూర్ లో. నేమ్ ఆఫ్ ద ఇనాగ్రల్ జాయింట్ స్పెషల్ ఫోర్సెస్ ఎక్సర్సైజ్ అనేటువంటిది కండక్ట్ చేయబడింది ఇండియన్ కి మరియు యుఎస్ ఎయిర్ ఫోర్స్ మధ్య. దాని పేరు ఏంటి అంటే టైగర్ క్లా. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఇండియా మంగోలియా జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఎక్కడ జరిగింది అంటే ఉలాన్ బతార్ మంగోలియాలో. పేరు ఏంటి అంటే నొమాడిక్ ఎలిఫెంట్ 17th ఎడిషన్. విచ్ కంట్రీ హోస్టెడ్ ద 19th ఎడిషన్ ఆఫ్ ఎక్సర్సైజ్ బైస్టాని ఎవరు కండక్ట్ చేశారంటే ఈజిప్ట్ మరియు యునైటెడ్ స్టేట్స్. ఇన్ విచ్ కంట్రీ విల్ హోస్ట్ ద ఏషియా కప్ 2025 క్రికెట్ టోర్నమెంట్ బి హెల్డ్. 2025 ఆసియా క్రికెట్ టోర్నమెంట్ ఏ దేశంలో నిర్వహించబడుతుంది అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో నిర్వహించబడుతుంది, అబుదాబిలో. Which two countries are collaborating Chandrayaan-5 LUPEX mission to explore the moon's south pole? చంద్రుడి ఉత్తర దక్షిణ ధ్రువాన్ని అన్వేషించేందుకు చంద్రయాన్-5 దాని ఏమంటారంటే లూపెక్స్ మిషన్ అంటారు. పై కలిసి పనిచేస్తున్నటువంటి రెండు దేశాలు ఏంటి అంటే ఇండియా మరియు జపాన్. Which Indian state won the Pata Gold Award 2025 for the most engaging social media campaign? మోస్ట్ ఎంగేజింగ్ సోషల్ మీడియా క్యాంపెయిన్ కోసం 2025 పటా గోల్డ్ అవార్డు గెలిచినటువంటి రాష్ట్రం ఏంటి అంటే కేరళ రాష్ట్రం అండి. సో ఏ క్యాంపెయిన్ పేరు ఏంటి అంటే మెమే లెట్ మేక్ ఓవర్ క్యాంపెయిన్ పటా గోల్డ్ అవార్డు గెలుచుకుంది. What major reforms did the GST Council approve in its 56th meeting? సో జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ జరిగింది కదా, 56th మీటింగ్ లో ఏం రిఫార్మ్ తీసుకొచ్చింది, దేన్ని ఆమోదించింది అంటే ఈ 2 స్లాబ్ జిఎస్టీ స్ట్రక్చర్ ను ఆమోదించింది. ఈ 2 స్లాబ్ జిఎస్టీ స్ట్రక్చర్ లో ఏ పర్సెంటేజ్ ఉంటాయి అంటే 5% మరియు 18%. అదే విలాస వస్తువులకైతే 40% రేటుని ఆమోదించడం జరిగింది. పూర్వంలో అంటే ఇంతకు ముందు ఎన్ని స్లాబ్లు ఉండేవి అంటే 4 స్లాబ్స్ ఉండేవి. 5%, 12%, 18% మరియు 28%. సో జిఎస్టీ కౌన్సిల్ అనేటువంటిది కాన్స్టిట్యూషన్ బాడీ అండర్ ఆర్టికల్ ఏది అంటే 279A ఆర్టికల్. వాట్ ఈస్ ద కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అంటే 101 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 2016. సో ఇది ఎప్పటి నుంచి అమల్లోకి రానుంది అంటే సెప్టెంబర్ 22, 2025 నుండి అమల్లోకి రానుంది ఎక్సెప్ట్ టొబాకో రిలేటెడ్ ప్రొడక్ట్స్. Which organization celebrated its 65th Foundation Day on September 1st, 2025, launching initiatives like Balvatika TV channel, Diksha, Prashast 2.0, aligned with National Education Policy 2020. ఇది PABలో న్యూస్ లో ఉంది కాబట్టి ఇంపార్టెంట్. సెప్టెంబర్ 1న జాతీయ విద్యా పరిశోధన మరియు శిక్షణ మండలి అంటే ఏంటి అంటే NCERT అనేటువంటిది 65వ స్థాపన దినోత్సవాన్ని జరుపుకుంది. ఆ సందర్భంగా దేని ప్రారంభించింది, ఏ కార్యక్రమాలను ప్రారంభించింది అంటే బాల్ వాటిక టీవీ ఛానల్, దీక్ష 2.0, ప్రశస్త 2.0. In which Indian state is the Mela Path festival celebrated recently in news for its August 2025 observance? 2025 ఆగస్టులో జరుగుతున్నటువంటి మేలా పత్ పండుగ ఇటీవల వార్తలో నిలిచింది. ఈ పండుగ భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు అంటే జమ్మూ కాశ్మీర్ లో జరుపుకుంటారు. ముఖ్యంగా డోడా జిల్లా భదర్వాజ్ లోయలో జరుపుకుంటారు. సో ఇందులో ఏంటి అంటే డోగ్రాల సాంప్రదాయ నృత్యమైనటువంటి దగ్గు నృత్యం ప్రదర్శించబడుతుంది. ఇది ఎవరికి సంబంధించింది అంటే వాసుకి నాగ్ అంటే భదర్వాహ్ రాజ్ నాగ్పాల్ కి సంబంధించినది. Which tribal festival was recently in the news in August 2025 when the Prime Minister of India extended wishes to all citizens, especially the tribal community? సో భారత ప్రధానమంత్రి గిరిజన సమూహానికి శుభాకాంక్షలు తెలిపారు. ఎందుకు అంటే ఏ పండుగ సందర్భంలో గిరిజన పండుగ అంటే కర్మ పూజ అన్నమాట. సో దీన్ని ఏ గిరిజనులు జరుపుకుంటారు అంటే ముండా, ఓ,
ఉడావన్, బైగా, ఖడియా మరియు సంతాల్ ఎప్పటి నుంచి ఎప్పుడు కంటే ఆగస్టు మరియు సెప్టెంబర్ మధ్యలో జరుపుకుంటారు. ప్రధానంగా జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, బీహార్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ మరియు అస్సాం రాష్ట్రాల్లో జరుపుకుంటారు. ఫెస్టివల్స్ న్యూస్ లో ఉన్నాయి. సులు సమ్మర్ ఫెస్టివల్ దేనికి సంబంధించింది, ఏ ప్రాంతానికి అంటే లదాఖ్. అస్సాం అయితే అంబుబాచి, బఘోలి, బిహు అడిగారు కదా మొన్న హైకోర్టు ఎగ్జామ్ లో అడిగారు బిహు ఏ రాష్ట్రానికి సంబంధించింది అని. అస్సాం. మిజోరాం అయితే చర్కుట్ ఫెస్టివల్. నాగాలాండ్ అంటే హర్నిబుల్ ఫెస్టివల్. ఒడిస్సా అయితే గుమారా రథయాత్ర, నొకాయ్. మహారాష్ట్ర, సో మన హైకోర్టు ఎగ్జామ్ లో మహారాష్ట్ర ఫెస్టివల్ అయినటువంటి కోలీని అడిగారు. లవాని, నకట, కోలి, గణేష్ ఉత్సవ్, గుడి పదవా. సో గణేష్ ఉత్సవాన్ని కూడా స్టేట్ ఫెస్టివల్ గా అనౌన్స్ చేశారు కదా మహారాష్ట్ర, గుర్తుపెట్టుకోండి. వెస్ట్ బెంగాల్ దుర్గా పూజ, బీహార్ ఛత్ పూజ, రాజస్థాన్ గౌరీ ఫెస్టివల్, ఘూమర్. పంజాబ్ అయితే భాంగ్రా. Which Indian state was recently in the news in September 2025 for inaugurating major manufacturing units at Kopparthi Mega Industrial Hub? 2025 సెప్టెంబర్లో కొప్పర్తి మెగా ఇండస్ట్రియల్ హబ్ లో ప్రధాన తయారీ యూనిట్లు ప్రారంభించడంలో వార్తల్లో నిలిచినటువంటి భారత రాష్ట్రం ఏది అంటే ఆంధ్రప్రదేశ్. ఎవరు దీన్ని ప్రారంభించారంటే ఐటీ శాఖ మంత్రి మరియు మానవ వనరుల శాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో ఉన్న కొప్పర్తి మెగా ఇండస్ట్రియల్ హబ్ ను ప్రారంభించడం జరిగింది. ఏ కంపెనీస్ ఇక్కడ పెట్టుబడి ప్రారంభిస్తున్నాయంటే టెక్నోడామ్ ఇండియా. దేనికి సంబంధించింది అంటే ఇది ఎల్ఈడి టీవీ మరియు మానిటర్ ప్లాంట్ కి సంబంధించింది. ఇంకా ఏమున్నాయంటే టెక్సానా వరల్డ్ అనేటువంటిది గార్మెంట్ యూనిట్ ను ప్రారంభించబోతుంది. రివిజన్ ఎంసీక్యూస్ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి విచ్ స్టేట్ గవర్నమెంట్ అన్విల్ ద అమరావతి క్వాంటమ్ వ్యాలీ ప్లాన్ టు అట్రాక్ట్ $1 బిలియన్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ బై 2025. సో అమరావతి క్వాంటమ్ వ్యాలీ ప్లాన్ కోసం ఎంత పెట్టుబడిని ఆకర్షిస్తోంది 2029 కు ఆంధ్రప్రదేశ్ అంటే $1 బిలియన్ ఇన్వెస్ట్మెంట్. Which India state is said to launch the country's first AI-based mosquito smart surveillance system ను ఏ రాష్ట్రం అనేటువంటిది ప్రారంభించబోతోంది అంటే ఇది భారతదేశం మొదటి స్మార్ట్ మస్కిటో సర్వేలెన్స్ సిస్టమ్ అనమాట. ఎవరు అంటే ఆంధ్రప్రదేశ్. వేర్ వాస్ ద సెకండ్ బిమ్స్టెక్ పోర్ట్స్ కాంక్లేవ్ అనేటువంటిది ఎక్కడ జరిగింది. బిమ్స్టెక్ పోర్ట్ కాంక్లేవ్ అంటే విశాఖపట్నంలో. థీమ్ ఏంటి అంటే నావిగేటింగ్ ద ఫ్యూచర్, బ్లూ ఎకానమీ, ఇన్నోవేషన్ అండ్ సస్టైనబుల్ పార్ట్నర్షిప్. Where were the first ever shell script inscription discovered? మొదటి షెల్ స్క్రిప్ట్ ఇన్స్క్రిప్షన్ అనేటువంటివి ఎక్కడ డిస్కవర్ చేయబడ్డాయి అంటే లంకమల్ల ఫారెస్ట్, కడప డిస్ట్రిక్ట్. విచ్ బీచ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ హోస్ట్ ద యాన్యువల్ మసూలా ఫెస్టివల్ ను ఎవరు ఏ బీచ్ కండక్ట్ చేసింది అంటే మంగినపుడి బీచ్ ఆంధ్రప్రదేశ్ లో. Which historic site in Andhra Pradesh was recently granted Geo-Heritage Site status by Geological Survey of India అనేటువంటిది దేని జియో హెరిటేజ్ సైట్ గా గుర్తించింది, స్టేటస్ ఇచ్చింది అంటే బెలూన్గి వాళ్ళకి. విచ్ 2 ప్రెస్టీజియస్ నావల్ ఈవెంట్స్ ఆర్ సెట్. చాలా ఇంపార్టెంట్ ఇది. ఈ 2 నావికా ఈవెంట్స్ అనేటువంటి దానికి విశాఖపట్నం అనేటువంటిది ఆతిథ్యం ఇవ్వబోతోంది అంటే ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ మరియు మిలాన్ ఎప్పుడు జరుగుతున్నాయి అంటే 2026 లో. Which mobile application was launched on September 2nd, 2025 to streamline the cotton procurement under MSP scheme? So ఇది PABలో న్యూస్ లో ఉందన్నమాట. 2025 సెప్టెంబర్ 2న ఎంఎస్ఎంఈ పథకం కింద పత్తి కొనుగోలును సులభతరం చేయడానికి ప్రారంభించబడిన మొబైల్ యాప్ పేరు ఏమిటి అంటే కపస్ కిసాన్ యాప్. దీన్ని ఎవరు ప్రారంభించారంటే వస్త్ర పరిశ్రమల మంత్రి అయినటువంటి మినిస్టర్ అయిన గిరిరాజ్ సింగ్ ప్రారంభించినటువంటి కపాస్ కిసాన్ యాప్ అన్నమాట. ఏ పథకం కింద అంటే ఎంఎస్పి మినిమం సపోర్ట్ పథకం కింద పత్తి యొక్క కొనుగోలు ప్రక్రియను డిజిటల్ గా వేగవంతంగా మరియు పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రారంభించబడడం జరిగింది. Which space mission recently in the news September 2025 became the first to capture the images of sun poles and raise solar energy electrons? ఇటీవల వార్తలో నిలిచిన ఈ అంతరిక్ష మిషన్ సూర్యుడి ధృవాల చిత్రాలను తీసిన మొదటిగా నిలిచింది. అంటే సూర్యుడి యొక్క ధృవాల చిత్రాలను తీసిందనమాట ఫస్ట్ టైం. మరియు సోలార్ ఎనర్జీ ఎలక్ట్రాన్ల మూలాలను గుర్తించింది ఏంటి, ఏ మిషన్ అంటే సోలార్ ఆర్బిటర్ మిషన్. యాక్చువల్ గా దీన్ని ప్రారంభించారు ఎప్పుడు 2020లోనే ప్రారంభించారు. ఎవరెవరు, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ మరియు నాసా. కానీ ఇప్పుడు న్యూస్ లో ఎందుకు ఉంది అంటే ధృవాల యొక్క పోల్స్, సూర్యుడి యొక్క ధృవాలు లేదా పోల్స్ యొక్క చిత్రాలను తీసిందనమాట ఇది. మరియు సోలార్ ఎనర్జెటిక్ ఎలక్ట్రాన్ల మూలాలను స్పష్టంగా గుర్తించింది.
which recent Indian Army exercise held in Arunachal Pradesh focused on next generation warfare and indigenous technological integration under Atmanirbhar Bharat. అరుణాచల్ ప్రదేశ్ లో నిర్వహించబడిన ఆత్మనిర్భర్ భారత్ దృష్టిలో స్వదేశీ సాంకేతికతను సమన్వయపరచడం మరియు తదుపరి తరం యుద్ధానికి సిద్ధత ప్రదర్శించడంపై దృష్టి సారించిన భారత సైన్యం యొక్క తాజా విన్యాస పేరు ఏమిటి అంటే యుద్ధ కౌశల్ అండి. ఇది ఎక్కడ జరిగింది అంటే అరుణాచల్ ప్రదేశ్ లోని కామెంగ్ ప్రాంతంలో నిర్వహించడం జరిగింది. Which portal recently launched in Assam is India's first dedicated platform for vulture conservation and awareness. ఇటీవల అస్సాంలో ప్రారంభించబడిన భారతదేశంలోని గద్దల సంరక్షణ మరియు అవగాహన కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన మొట్టమొదటి పోర్టల్ పేరు ఏమిటి అంటే ద వల్చర్ నెట్వర్క్. ఎప్పుడు ప్రారంభించబడింది అంటే సెప్టెంబర్ 2 ప్రారంభించబడింది. ఇది భారతదేశపు మొట్టమొదటి క్లౌడ్ ఆధారిత పోర్టల్. ఇది ఎందుకోసం రూపొందించబడింది అంటే వల్చర్ యొక్క సంరక్షణ కోసం. ఎవరు దీన్ని అభివృద్ధి చేశారు అంటే వి ఫౌండేషన్ ఇండియా మరియు గౌహతి యూనివర్సిటీ జురాలజీ విభాగం. Which pipeline project recently agreed upon by Russia and China in September 2025 aims to transport natural gas from western Siberia to northern China via Mongolia. 2025 సెప్టెంబర్లో రష్యా మరియు చైనా మధ్య ఒప్పందం కుదిరిన మంగోలియా ద్వారా పశ్చిమ సైబీరియాలోని సహజ వాయువును ఉత్తర చైనాకు తరలించేందుకు ఉద్దేశించిన పైప్లైన్ ప్రాజెక్ట్ ఏమిటి అంటే పవర్ ఆఫ్ సైబీరియా 2. సో ఈ పవర్ ఆఫ్ సైబీరియా 2లో భాగంగా న్యాచురల్ గ్యాస్ ని రష్యా నుండి మంగోలియా ద్వారా చైనాకు చేరవేయడం జరుగుతుంది. Which city is hosting 18th edition of Inclusion International World Congress 2025 థీమ్? వాట్ ఈస్ ద థీమ్ ఏంటి అంటే వీఆర్ ఇంక్లూజన్. వీఆర్ ఇంక్లూజన్ అనే థీమ్తో 2025లో జరగనున్న ఇన్క్లూజివ్ ఇంటర్నేషనల్ 18వ ప్రపంచ మహాసభకు ఆతిథ్యం ఇస్తున్నటువంటి నగరం ఏది అంటే షార్జా, యునైటెడ్ ఎమిరేట్స్. ఇక్కడ థీమ్ ఇంపార్టెంట్. వీఆర్ ఇంక్లూజన్ థీమ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరగబోతుంది అంటే సెప్టెంబర్ 15 నుండి 17 వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని షార్జా నగరంలో జరుగుతోంది. What is the title of the Center of Excellence established by IIT Hyderabad and Army Training Command Shimla to advance research in artificial augmented reality or virtual reality and defense technologies? Augmented reality or virtual reality మరియు రక్షణ సాంకేతికల పరిశోధనను పురోగతించేందుకు ఐఐటి హైదరాబాద్ మరియు ఆర్మీ ట్రైనింగ్ కమాండ్ షిమ్లా సంయుక్తంగా స్థాపించిన ఉత్తమత కేంద్రం అంటే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ యొక్క పేరు ఏమిటి అంటే విగ్రహ అన్నమాట. సో దీన్ని ఇంపార్టెంట్ ఏంటి ఇక్కడ అంటే ఎవరి మధ్య ఒప్పందం జరిగింది అంటే హైదరాబాద్, ఐఐటి హైదరాబాద్ మరియు ఆర్మీ ట్రైనింగ్ కమాండ్ అన్నమాట. దీని ద్వారా ఏంటి ఒప్పందం ద్వారా అంటే భారత సైన్యం కోసం ఆగ్మెంటెడ్ రియాలిటీ అండ్ వర్చువల్ రియాలిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, డ్రోన్స్ వంటి అత్యాధునిక సాంకేతికలపై పరిశోధన చేయడానికి రూపొందించడం జరుగుతుంది. సో ఇవి రివిజన్ ఎంసీక్యూస్ ఐఐటీస్ కి సంబంధించింది. విచ్ ఇన్స్టిట్యూషన్ డెవలప్డ్ ద బ్యాక్టీరియా దట్ కెన్ కంబాట్ సాయిల్ పొల్యూషన్ ఎదుర్కోవడానికి ఎవరు బ్యాక్టీరియాను డెవలప్ చేశారు అంటే ఐఐటి బాంబే. విచ్ ఇండియన్ ఇన్స్టిట్యూషన్ డెవలప్డ్ ద డీటెయిల్డ్ 3D ఇమేజెస్ ఆఫ్ ఫీటల్ బ్రెయిన్ యొక్క 3D ఇమేజెస్ ను ఎవరు డెవలప్ చేశారంటే ఐఐటి మద్రాస్. డిఆర్డిఓ మరియు విచ్ ఇన్స్టిట్యూట్ డెవలప్డ్ అభేద్ జాకెట్స్ ని ఎవరు డెవలప్ చేశారంటే ఐఐటి ఢిల్లీ. విచ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ కొలాబరేటింగ్ టు ఇంప్లిమెంట్ ఢిల్లీస్ ఆర్టిఫిషియల్ రెయిన్ ప్రాజెక్ట్ ని కోసం ఎవరు భాగస్వామ్యం చేశారు అంటే ఢిల్లీతో అంటే ఐఐటి కాన్పూర్. విచ్ ఇన్స్టిట్యూట్ డెవలప్స్ ఈ షూస్ ని ఎవరు డెవలప్ చేశారు లైవ్ లొకేషన్ ట్రాకింగ్ కి అంటే ఐఐటి ఇండోర్. రీసెంట్లీ ఇన్నోవేటివ్ 3D ప్రింటెడ్ డమ్మీ బ్యాలెట్ యూనిట్ ను ఎవరు అన్వీల్ చేశారు అంటే ఐఐటి గువాహతి. విచ్ ఐఐటి ఇన్స్టిట్యూట్ ఓపెన్ ఇట్స్ ఫస్ట్ ఇంటర్నేషనల్ క్యాంపస్ ఇన్ అబుదాబిలో ఏర్పాటు చేసినటువంటి ఫస్ట్ ఇంటర్నేషనల్ క్యాంపస్ ఇదే ఐఐటికి సంబంధించింది అంటే ఐఐటి ఢిల్లీ. సో ఇవి అండి వీక్లీ కరెంట్ అఫైర్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ స్టడీ విత్ ట్రిక్స్.